ప్రభునామంలో చేరొచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకొని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మీరందరూ తీసి చూస్తుండగా నేను చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ప్రధానంగా ఈ వాక్య భాగంలోని సంగతులే మనము ఈ మొదటి సెషన్లో ధ్యానించబోతూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రార్థన. పరిశుద్ధురావు కృపగల తండ్రి, ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మేము ఇప్పుడు ధ్యానించిన సంగతులు మేము గ్రహించేలాగా మీ వాక్యము ఏ సత్యాన్ని అయితే బోధిస్తుందో వాటి విషయంలో మేము ఒప్పించబడి వాటిని గ్రహించి దానికి మమ్మల్ని మేము సమర్పించుకునేలాగా మీరే మీ ఆత్మ నడిపించిన సహాయమును మా అందరికీ అనుగ్రహించమని మీ దాసు నేను కూడా మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తాను. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చార్ల్స్ స్పర్జన్ అనే భక్తుడు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఎ లయన్, యూ డోంట్ హ్యావ్ టు డిఫెండ్ ఇట్, యూ జస్ట్ హ్యావ్ టు లెట్ ఇట్ లూజ్ అని. దేవుని వాక్యము సింహం వంటిది, దాన్ని మనం డిఫెండ్ చేయక్కర్లేదు. దాన్ని కేవలం ఏం చేయాలంట? విడిచిపెట్టాలంట. విడిచిపెట్టడం అంటే మనం ఏం చేసామని విడిచిపెట్టమంటాడు ఆయన? మనం ఏం చేస్తున్నామని ఆయన విడిచిపెట్టమంటున్నాడు? మనం ఎవ్వరికీ చెప్పకుండా అది విడిచిపెడితే దానిపైన చేస్తుంది. మళ్ళీ సింహాన్ని మనం ఎంకరేజ్ చేయాలా? కమాన్ వెళ్ళు చెయ్యి, ఏదైనా చెయ్యి. అట్లా మనం ఏమైందని దానికి మోటివేషన్ ఇవ్వాలి, కూర్చోబెట్టి మోటివేషన్ క్లాస్ ఇవ్వాలి. దానికి అవతల వ్యక్తిని ఎట్లా వాళ్ళని క్యాప్టివేట్ చేయాలి, వాళ్ళ పైన పడి వాళ్ళని లోపరుచుకోవాలనే విషయము సింహానికి మనం నేర్పించాలా, ట్రైన్ చేయాలా? కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని కట్టేసాం, గట్టిగా పట్టుకొని ఉన్నాం, దాన్ని అసలు వదిలిపెట్టట్లేదు, మన దగ్గరే పెట్టుకుంటున్నాం, మనలోనే ఉంచుకుంటున్నాం. ఎంతసేపు మన గురించి మన కోసం మనలోనే అయిపోతుంది అనమాట. అది దాన్ని వదిలేస్తే దేవుని వాక్యానికి ఆ శక్తి ఉందా లేదా? ఉంది కదా. సో దేవుని వాక్యాన్ని మనము ప్రకటించే వారంగా ఉండాలి. ఎంతసేపు మన దగ్గరే పెట్టుకోవడం కాదు, క్రీస్తుని గురించి సాక్షులుగా మనం ఉండాలని దేవుని వాక్యాన్ని సింహంతో పోలుస్తూ దాన్ని గట్టిగా పట్టుకొని ఉండకండి, దాన్ని వదిలిపెట్టండి అని అంటున్నాడు. అంటే ఆయన ప్రకటించండి, దేవుని సువార్తను ప్రకటించండి, ఆయన వాక్యాన్ని మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళనివ్వండి. వెళ్తే అది దానిపైన అది చేసే సామర్థ్యము దానికి ఉంది అని చెప్తున్నాడు అనమాట. సో దానికి సంబంధించిన అంశాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నాం కదా. పేతురు రాసిన పత్రిక మన బైబిల్లో ఉన్న 8 సాధారణ పత్రికల్లో ఒక పత్రిక. పౌలు రాసిన పత్రికలు 13, సాధారణ పత్రికలు 8, మొత్తం 21 పత్రికలు ఉంటాయి కొత్త నిబంధనలో. సాధారణ పత్రికల్లో పేతురు రాసిన పత్రిక 1. సాధారణ పత్రిక అంటే ఏంటి? ఒక వ్యక్తికి లేదా ఒక సంఘానికి ఉద్దేశించి కాకుండా జనరల్ గా చాలా మందిని ఉద్దేశించి రాసినటువంటి పత్రిక అనమాట. సాధారణ విశ్వాసులందరినీ ఉద్దేశించి రాసిన పత్రిక. ఒకసారి ఆ పత్రిక మొదటి ప్రారంభ వచనాల్లోనే కొన్ని మాటలు ఉన్నాయి కదా, తీసి చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? ఎవరికి రాస్తున్నాడు? ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకయ, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరైన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. సో చాలా జనరల్ గా చాలా మందిని ఉద్దేశించి రాస్తున్నటువంటి పత్రిక. ఇప్పుడు కొరింథీ పత్రిక ఉంది, అది కేవలం కొరింథీలకు మాత్రమే ఉద్దేశించి చెప్తున్నట్టు రాసినటువంటి పత్రిక. కానీ ఇది విశ్వాసులందరికీ సంబంధించిన విషయాలు ఒక సాధారణ పత్రికగా రాస్తూ పేతురు చెప్పినటువంటి మాటలు ఇవి. అయితే ఈ వచనంలో నుంచి, ఏ వచనంలో నుంచి? 3వ అధ్యాయం 15వ వచనంలో నుంచి మనకు పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్న ఒక 3 బాధ్యతలను మనం ఈరోజు చూడబోతున్నాం. 3 బాధ్యతలు ఈ ఒక్క వచనంలో నుంచే. ఏంటా 3 బాధ్యతలు?
అంటే మొదటి బాధ్యత, విశ్వాసులందరూ సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. మొదటి బాధ్యత ఏంటి? విశ్వాసులందరూ, పేతురు మాటల్లో చెప్పాలంటే ఏర్పరచబడిన వారందరూ మరి ఏం చేయాలి? సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. అట్లా నీ వచనంలో ఉందా? 3వ అధ్యాయం 15వ వచనంలో ఎక్కడ చూపించండి నాకు. 3వ అధ్యాయం 15వ వచనంలో అట్లాగే ఉందా? భయంతో ఏం చెప్పమని అన్నాడు అక్కడ? హేతు అడిగిన వానికి సువార్త చెప్పమని ఎక్కడ ఉంది? సువార్త చెప్పమని ఎక్కడుంది? క్రీస్తును ప్రభువుగా అది మన హృదయాల్లో మనం ప్రతిష్ఠించుకోవడం గురించి. ఇతరులకు సువార్త ప్రకటించమని ఎక్కడుంది? అది చాలా వరకు దగ్గరకు వచ్చారు. అయితే ఎవరైనా హేతు ఎందుకు అడుగుతారు మనల్ని? హేతు అంటే ఏంటి? అదో వింత పదం, మనం రెగ్యులర్ గా వాడం. ఏంటది? కారణం. దేని గురించి అయినా కారణం ఎందుకు అడుగుతారు ఎవరైనా? ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అనేది ఒక మంచి ప్రశ్న. అలాంటి దానికి కారణం అడుగుతారు. ఎందుకు అంటే కారణం అడుగుతున్నారు కదా. అట్లా ఎవరెవరిని అడుగుతారు అలాంటి క్వశ్చన్స్ అన్ని? నమ్ముకున్న వాళ్ళని అడుగుతున్నారు. మరి నమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్నారనే సంగతి ఎట్లా తెలుస్తుంది? మీకు అర్థమైంది కదా. అది డైరెక్ట్ గా లేదు, కానీ ఉందా లేదా అందులో? ఇప్పుడు దారిని వెళ్లే వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి ఏవేవో ప్రశ్నలు అడగరు కదా. నువ్వు అదెందుకు చేస్తున్నావు, ఇదెందుకు చేస్తున్నావు, అక్కడ ఎందుకున్నావు, ఇక్కడ ఎందుకున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అట్లా అడుగుతారు. ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఏది పడుతుంది అడగరు. ఇక్కడ పర్టికులర్ గా దేని గురించిన ప్రశ్నలు అంటున్నాడు? మీలో ఉన్న నిరీక్షణను గూర్చి కదా. సో మీలో ఉన్న నిరీక్షణ గురించి ఎవరైనా వచ్చి మిమ్మల్ని హేతు అడగాలంటే మొదట మనం ఏం చేయాలి? అది మనలో ఉన్న నిరీక్షణ గురించి ఎవరైనా వచ్చి మనల్ని హేతు అడగాలంటే మనం ఏం చేయాలి? ముందు మనం చెప్పాలి మనలో ఉన్న నిరీక్షణ గురించి. మనం చెప్పకపోతే ఎవరికి తెలియదు కదా. ఎవరు వచ్చి అడగరు మనల్ని. సింహాన్ని గట్టిగా అడ్డు పెట్టుకుని కట్టేసి పెట్టుకున్న వ్యక్తిలాగా అనమాట. వాళ్ళ దగ్గర సింహం ఉందన్న సంగతి ఎవరు తెలియదు. అప్పుడు ఎవరు వచ్చి ఏమీ అడగరు మనల్ని, హేతు అడగరు కదా. సో మనలో ఉన్న నిరీక్షణ గురించి మనం ఇతరులకు చెప్తేనే వాళ్ళు దానికి సంబంధించిన ప్రశ్నలు ఏమన్నా అడగడము, మనం సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది కదా. సో వాళ్ళు అడిగే విధంగా ముందు మనలో ఉన్న నిరీక్షణ గురించి మనం ఇతరులతో పంచుకోవడం, సువార్థీకరణ చేయడం లేదా సువార్త ప్రకటించడం అనేది మన మొట్టమొదటి బాధ్యతగా ఈ వచనం నుంచి మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ వచనంలో అడుగువానికి సమాధానం చెప్పమనుంది. సో అడిగేవాడు అడగాలంటే మొదట మనం చేయాల్సిన పని ఏంటి? సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. నాలో ఉన్న నిరీక్షణ గురించి నేను ఎవరికి చెప్పట్లేదు అనుకోండి. శుభ్రంగా 3 పూట్ల తింటూ నా పని ఏదో, నా ఉద్యోగము, నా పిల్లలు, నా కుటుంబం, ఇంతవరకు నేను ఏదో చేసుకుంటూ ఉంటే అప్పుడు ఎవరు నా దగ్గరకు వచ్చి మా ఇంటికి వచ్చో లేకపోతే నన్ను ఎవరు కదిలించో అనవసరంగా ఏ ప్రశ్నలు అడగరు. కానీ యేసు ప్రభు వారు అంటే ఇది మన మొదటి బాధ్యత. విశ్వాసమైన మనం సువార్త పంచుకునే వారంగా ఉండాలి. దీన్ని మనం విస్మరించడానికి వీలు లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు తన శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆదేశం, గ్రేట్ కమిషన్ ఏంటి? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఒక విశ్వాసికి సువార్త ప్రకటించడానికి ఉండాల్సిన ప్రేరేపణ ఏంటి? ఇది ఇంకో ప్రశ్న. వాట్ షుడ్ బి అవర్ మోటివేషన్? ఎందుకు సువార్త ప్రకటించాలి అసలు మనం? దానికి మనల్ని ప్రోత్సహించే, ప్రేరేపించే విషయం ఏంటి సువార్త ప్రకటించడానికి? అంటే దాన్ని నాకు ప్రేరేపించే విషయం ఎందుకు? నేను నన్ను సువార్త చెప్పేలా ప్రేరేపించే విషయం ఏంటి? ఏ ప్రేరేపణ లేకపోతే చెప్పం, ఇంకా సువార్త ప్రకటించమా. సో ఇప్పుడు ప్రేరేపణ ఏంటో మనకు తెలియదు అంటే సో మనం చెప్పట్లేదని కూడా. ఇది నాకు అప్పగించిన బాధ్యత, దేవుడే చేయమని ఆజ్ఞాపించాడు కదా. నేను సువార్త ప్రకటించకపోతే వాళ్ళ తీర్పు దినాన్ని యేసుక్రీస్తు ప్రభువు నన్ను నరకంలో పడేస్తాడేమోనని భయంతో మనం సువార్త ప్రకటించాలా? అదేనా మనకు ఉండాల్సిన ప్రేరణ? మరి పక్కవారి గురించిన ఆ ఆలోచన, ఆ కన్సర్న్, దాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే మన ప్రభువు పట్ల, తోటి వారి పట్ల మనకున్న ప్రేమ,
కదా. నీ ప్రభువును నువ్వు ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి, అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఆ ప్రేమే కదా, అదే నిజంగా సువార్త ప్రకటించడానికి నిజంగా మనకు ఉండాల్సినటువంటి ప్రేరణ. యేసుక్రీస్తును ప్రేమించి ఆయనకు తన సమస్తాన్ని అర్పించుకొని ఆయన సేవించడంలో భాగంగా చేసేదే సువార్థీకరణ. స్వభావ సిద్ధంగానే విశ్వాసి సువార్త ప్రకటించేవాడిగా ఉంటాడు. ఎవరో బలవంత పెడితే, ఎవరో ఒత్తిడి చేస్తే చేసేది కాదు. వాళ్ళ స్వభావమే ఆ విధంగా రూపాంతరం చెంది ఉంటుంది. ఇది వరకు అతను పాపానికి దాసుడు కాబట్టి పాపాన్ని కోరుకున్నాడు, దాన్నే ప్రేమించాడు, దాని వెంటే పరిగెత్తాడు, దానిలోనే మునిగి తేలాడు, అది చెప్పేదంతా చేస్తూ పోయాడు. ఎందుకంటే పాపం అతనిపై ఏలుబడి చేస్తున్నప్పుడు అతను దానికే దాసుడుగా ఉన్నాడు. ప్రతి మనిషి పాపానికి దాసుడే, పాపంలోనే అతని తల్లి అతని గర్భాన ధరించింది అని బైబిల్ చెప్తుంది. కానీ యేసు క్రీస్తు ద్వారా రక్షించబడిన వ్యక్తి ఆ పాపపు బంధకాల నుంచి విడిపించబడిన వాడై యేసుక్రీస్తును ఇప్పుడు ప్రభువుగా అంగీకరిస్తాడు. కాబట్టి ఇప్పుడు అతనికి ఒక కొత్త యజమాని ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు తన యజమాని వేరు, సాతాను కాదు, ఇప్పుడు తన యజమాని కదా. సో ఒక వ్యక్తి తన పాపముల చేత, అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉండగా దేవుడు అతన్ని తిరిగి జన్మింపజేశాడు, తిరిగి బ్రతికించాడు, నూతన స్వభావాన్ని, నూతన ఆత్మను అతనికి అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు అతని స్వభావం ఏంటి అని అంటే, అతను పాపాన్ని అసహించుకుంటాడు, అలాగే తన యజమాని అయిన యేసు ప్రభు వారిని ప్రేమించేవాడిగా ఉంటాడు, ఆయన చెప్పిన పని చేసేవాడిగా ఉంటాడు, ఆయన గురించి ప్రకటించేవాడిగా ఉంటాడు. కాబట్టి తన ప్రభుకి ఏది ఇష్టమో అదే చేస్తాడు. పాత స్వభావం ఇప్పుడు లేదు కదా. ఇప్పుడున్న స్వభావం ప్రకారం అతను ఏం పని చేస్తాడు? తన ప్రభువుకి ఏది ఇష్టమో అదే చేస్తాడు, ఏది ఆయనకు నచ్చదో అదే ఆయన చెయ్యడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఒక మాట ఉంది కదా, ఏంటది? ఎవడైనాను క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో క్రొత్తవైన. ఆ కొత్తగా అయిన వాటిలో ఒకానొక విషయం ఏంటంటే, వాళ్ళు తాము నమ్ముకున్న ప్రభువును గురించి అందరికీ ప్రకటించేవారిగా ఉంటారు. వారు మారిన స్వభావానికి అనుగుణంగా వారు ఆ పని చేస్తారు. ఇలా తిరిగి జన్మించిన వ్యక్తి లేదా విశ్వాసి తనలో ఉన్న నిరీక్షణ అనే పదం పేతురు భక్తులు వాడుతున్నాడు కదా. మనం ఆ వచనం చుట్టే తిరుగుతూ ఉంటాం ఇప్పుడు ఈ ఫస్ట్ సెషన్ అంతా. విశ్వాసి తనలో ఉన్న నిరీక్షణ విషయంలో ఏం చేస్తాడో యేసు ప్రభువు ఒక సందర్భంలో చెప్తూ లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనంలో కొన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 18వ వచనం తీసి చూస్తారా? లూకాసు వార్త 8వ అధ్యాయము 18వ వచనం. కాదు, ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు. అని ఎవ్వరూ దీపం ముట్టించి పాత్రతో కప్పరు, మంచం కింద పెట్టరు. కానీ యేసు ప్రభు వారు మాత్రం అట్లా చేస్తారా? అట్లా ఎవరు చేయరని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఏం చేస్తారు? తర్వాత కంటిన్యూషన్ లో ఉంది, ఎవరైనా ఇదే చేస్తారు, యేసు ప్రభు కూడా ఇదే చేస్తాడు కదా. యేసు ప్రభు వారు మాత్రం ఒక దీపాన్ని ముట్టించి దాన్ని పాత్రతో కప్పి పెడతాడా, మంచం కింద పెడతాడా? పెట్టాడు. ఒకవేళ నువ్వు యేసు క్రీస్తు చేత వెలిగించబడిన దీపాన్ని అయితే, ఒకవేళ నేను యేసు క్రీస్తు చేత వెలిగించబడిన దీపాన్ని అయితే, ఆయన మనల్ని ఎక్కడ పెట్టాడు? దీపస్తంభం పైన. ఆ దీపానికి ఉన్న స్వభావం తన చుట్టూ ఉన్న వారికి వెలుగు ప్రసరింపజేసేదిగా ఉంటుంది. అలాగే మనం కూడా స్వభావ సిద్ధంగానే మన చుట్టూ ఉన్న లోకానికి సువార్త వెలుగును ప్రసరింపజేసే వారముగా ఉంటాము అని బైబిల్ చెబుతుంది. కొంతమంది చెప్పే హితోపదేశం ఏంటంటే, మనం సువార్త నోటితో చెప్పనవసరం లేదు, మన ప్రవర్తన ద్వారా, బ్రతుకు ద్వారా చూపిస్తే సరిపోతుందని. దీన్ని ఏమంటారంటే లైఫ్ స్టైల్ ఇవాంజలిజం అంటారు. దీని గురించి నేను బైబిల్ కాలేజ్లో చదువుతున్నప్పుడు మా ప్రొఫెసర్ గారిని అడిగాను అనమాట. ఒకసారి నేను కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు నేనేం అడిగానంటే, సార్ ఆయనకు ఒక డ్రైవర్ ఉన్నారు, ఆ డ్రైవర్ గారితో మీరు ఎప్పుడైనా సువార్త పంచుకున్నారా? ఆయన చాలా సంవత్సరాల నుంచి వారి దగ్గర పనిచేస్తున్నారు. లేదు, నేను నేరుగా ఎప్పుడు పంచుకోలేదు, కానీ అతను నా లైఫ్ని చూస్తున్నాడు కదా. నేను క్రైస్తవుడు ఎలా ఉంటాడో, క్రైస్తవ్యం అంటే ఏంటో, క్రీస్తు ఏంటో, సత్యం ఏంటో నా జీవితం ద్వారానే చూపిస్తున్నాను నేను అని చెప్పారు. అది మంచి విషయమో కదా? మన జీవితం ద్వారా చూపించాలా, చూపించకూడదా? అవసరం లేదు అనే వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. క్రీస్తును మన జీవితాల ద్వారా ఖచ్చితంగా చూపించాలి. నా జీవితం నా విశ్వాసానికి తగిన విధంగా ఉండాలి. ఒకవేళ నేను రోజు బైబిల్ చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ, మానక ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ, తప్పకుండా దశంభాగాలు ఇస్తూ, ఇలా ఆచార సంబంధమైన వక్తంతా చేస్తూ నా వ్యక్తిగత జీవితం అస్సలు బాగలేదనుకోండి, నా సాక్ష్యం అస్సలు బాగలేదనుకోండి, దానివల్ల దేవుని నామానికి అవమానమే కదా, మహిమ రాదు కదా.
దేవుని నామము దూషించబడటానికి కారణమవుతుంది. నా ప్రవర్తన, నా మాటలు, నా బ్రతుకు అవన్నీ కూడా. కాబట్టి నా విశ్వాసానికి తగిన విధంగా బ్రతకడం ప్రాముఖ్యమైనదేనా? ప్రాముఖ్యమైనది, ఖచ్చితంగా ప్రాముఖ్యమైనది. కాకపోతే నేను సత్ప్రవర్తనతో మంచిగా జీవించి నాలో అటువంటి మార్పుకు కారణమైన యేసు ప్రభు గురించి నేను నా నోటితో ప్రకటించకపోతే దానివల్ల ఎవరికైనా ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? ఏముండదు. ఎందుకు ప్రయోజనం ఉండదు? ఎందుకంటే నేను బాగా మంచిగా బ్రతికాను అనుకో, అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? నేను ఓన్లీ బాగా బ్రతుకుతున్నాను కానీ దానికి కారణమైన ప్రభు గురించి ఎవరికి చెప్పట్లేదు, అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు నేనే మంచోడిని అనుకుంటారు. అంతవరకే ఉంటుంది కదా. నా ప్రభు గురించి నేను ఎవరికి నా నోటితో చెప్పట్లేదు అంటే నాలో ఏ మంచైనా ఉందంటే దానికి కారణం నా ప్రభువే. నా నోటితో నేను ఒప్పుకోకుండా, ప్రకటించకుండా, చెప్పకుండా కేవలం నా జీవితాన్ని మాత్రం నేను చూపిస్తున్నాను. అప్పుడు అబ్బా ఫలానా వ్యక్తి ఎంత మంచివాడు, ఫలానా అమ్మాయి ఎంత పద్ధతిగా ఉంటుందో అన్నంత వరకే కదా గ్రహించగలుగుతారు. కానీ దానికి కారణం ఎవరని మనం ప్రకటించాలి? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తే నాలో ఆ మార్పు రావడానికి కారణము అని మన నోటితో మనము ప్రకటించాలి. చెప్పే వారంగా కూడా మనం ఉండాలి. కాబట్టి మనం రెండూ చేయాలి. యేసుక్రీస్తు గురించి నోటితో ఒప్పుకునే వారంగా ఉండాలి, ఆ ఒప్పుకుంటున్న ప్రకటిస్తున్న సువార్తకు అనుగుణంగా బ్రతికే వారంగా, జీవించే వారంగా కూడా ఉండాలి. కాబట్టి సువార్త చెప్పకపోయినా పర్వాలేదు, సువార్తకు అనుగుణంగా జీవిస్తే చాలు అనే వాక్యం చెప్పట్లేదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. చాలా స్ట్రైట్ గా ఉన్న కమాండ్ కదా. ఇంకొంతమంది ఏమంటారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 అక్కడ సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నియమించినటువంటి కొందరి అపోస్తలులు, కొందరు ప్రవక్తలు, కొందరు సువార్తికులు, కొందరు కాపరులు, ఉపదేశకులుగా ఉంటారని వీరిని సంఘానికి దేవుడే అనుగ్రహించాడు కదా. ఎవరిని? ఈ 4 కోవలకి లేదా 5 కోవలకు చెందిన వారిని దేవుడు క్రీస్తు శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడే అనుగ్రహించాడు. ఎవరెవరు వాళ్ళు? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు కదా. సో అందరూ అపోస్తలులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ సువార్తికులు కాదు, కాపర్లు, ఉపదేశకులు కూడా కాదు. కొందరు అంటున్నాడంటే ఖచ్చితంగా అది లిమిటెడ్ నెంబర్ అని అర్థమవుతుంది కదా. సో సంఘంలో కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, సువార్తికులు అని కొంతమంది ఉన్నారు కదా. సో సువార్త ప్రకటించే పని ఇక వాళ్ళు చేసుకుంటారులే, ఇక అది నా పని కాదని అనుకోవచ్చా? పర్టికులర్ గా ఆ పని కోసం దేవుడు కొంతమంది నియమించాడు కాబట్టి వాళ్ళు చేస్తారు కదా. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది, సువార్త పని కోసమే ప్రత్యేకించబడి ఆ పని కోసమే సమర్పించుకున్న వాళ్ళు సంఘంలో ఉంటారా? ఉండరా? ఉంటారు. అలాగే ప్రత్యేకంగా సంఘాన్ని కాయడం కోసం కాపర్లు కూడా ఉంటారా? ఉంటారు. కానీ కాపరి చేసే పనికి పని ఆ కాపరికి మాత్రమే పరిమితం కాదు, సువార్తికుడు చేసే పని సువార్తికుడికి మాత్రమే పరిమితం కాదు. ఆ బాధ్యత మిగిలిన సంఘంలోని విశ్వాసులు అందరూ కూడా ఎంతో కొంత మేరకు పంచుకుంటూ నిర్వర్తిస్తూ ఉంటారు కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 14, 13, 14 కలిపి ఉన్నట్టున్నాయి. కలిపి ఉంది, చదవండి. ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీరు ఎవరును కఠినపరచబడకుండానట్లు నేను అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ప్రతిదినం ఒకరికొకరు ఏం చేయాలంట? సాధారణంగా బుద్ధి చెప్పే పని ఎవరు చేస్తారు? సాధారణంగా ఎవరు చేస్తారు? కాపరి అని ప్రధానంగా ఆయనే చేస్తాడు, చేయాలి కూడా కదా. కానీ ఈ వచనాల్లో మనం ఏం చదువుతున్నాం? ఒకరికొకడు అంటే కాపరి చేసే ఆ పని, ఆ బాధ్యత కొంత మేరకు మనం కూడా చేస్తున్నాం, మనం కూడా ఆ బాధ్యతను పంచుకుంటూ ఉన్నాము. అలాగే మనం ఆ పని చేస్తున్నంత మాత్రం మనం కాపురం అయిపోతామో అలా కాదు కదా. అలాగే విస్తృతంగా సువార్త ప్రకటించే పని సాధారణంగా సువార్తికులు చేస్తున్నప్పటికీ మార్కు 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అనే ఆజ్ఞ ప్రతి విశ్వాసికి ఇవ్వబడింది. కాబట్టి ఆ సువార్త ప్రకటించే పనిని మనం కూడా సువార్తికులతో పాటు చేస్తాము, వాళ్ళతో పాటు ఆ బాధ్యతను మనం కూడా పంచుకుంటాం. మన వంతు మనం చేస్తే ఆ పరిచయలో మనం వారితో పాటు పాలిభాగస్తులు అవుతాము. కాబట్టి సువార్త ప్రకటించడం అనేది సువార్తికునికే పరిమితమైన పని అనుకోవడానికి వీల్లేదు.
ఇంకొక ఉదాహరణ చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయారు. ఎవరు చెదిరిపోయారు? ఎవరు చెదిరిపోయారు? ఆ వచనంలో నుంచి చెప్పండి. మీరు చూడండి ఆ వచనాన్ని. చదివిన వెంటనే నన్ను చూస్తున్నారు, వెంటనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంఘమునకు అంటే విశ్వాసులు. కారణం కారణం హింస కలిగినందున. ఎవరు చెదిరిపోలేదు? అపోస్తలులు చెదిరిపోలేదు. ఇప్పుడు ఒకసారి 4వ వచనం చదవండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు అంటే నీలాంటి నాలాంటి విశ్వాసులు సువార్త ప్రకటిస్తూ సంచారం చేశారట. వాళ్ళు సువార్త కారణంగానే అసలు హింసించబడి చెదిరిపోయారు కదా. చెదిరిపోయిన కారణమే సువార్త కారణంగా కలిగిన హింస కదా. వాళ్ళు హింసిస్తూ ఉన్నారు కాబట్టి చెదిరిపోయారు. కానీ ఏ సువార్త కారణంగా చెదిరిపోయారు? అదే సువార్త ప్రకటిస్తూ సంచరిస్తున్నారట వాళ్ళు. అంటే ఆదిమ సంఘ విశ్వాసులు నేరుగా అపోస్తలుల దగ్గర కూర్చొని నేర్చుకున్న ఒక ప్రధానమైన బోధ ఏంటంటే, విశ్వాసులు ఎట్టి పరిస్థితుల్లో సువార్త ప్రకటించే వారిగా ఉంటారు. ఎంత హింస కలిగినా. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని కదా, ప్రతి విశ్వాస బాధ్యత. అలా బోధించబడకపోతే ఈ చెదిరిపోయిన వాళ్ళు ఏమనుకుని ఉండేవాళ్ళు? అపోస్తలులు ఉన్నారు కదా, ఇప్పుడు మన దాకా ఎట్లా వచ్చింది? వాళ్ళు తిరుగుతూ చెప్పబట్టే కదా. ఇక్కడ కూడా వాళ్ళే వచ్చి చెప్పుకుంటారులే, ఆల్రెడీ ఇప్పుడే కదా మనం తన్నులు తినొచ్చాం, అందులోనే మళ్ళీ ఎందుకు ఇంత రిస్క్ చేయడం అవసరమా? ఆ పని వాళ్ళు చూసుకుంటారులే, మనకెందుకు అని అనుకున్నారా వాళ్ళు? సంతోషముతో ఆ హింసను ఎదుర్కొంటూనే సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ సంచరించారు. అలా ప్రతి తరములో ఉన్న విశ్వాసులు, భక్తులు నమ్మకంగా సువార్త ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి నేడు ఆ సువార్త సందేశం నీ దాకా నా దాకా వచ్చింది. కాబట్టి ఇది ప్రతి విశ్వాస యొక్క బాధ్యత అని గుర్తించాలి. ఈ బాధ్యత గురించి ఇప్పుడు పేతురు భక్తుడు విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో కదా. హేతు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పాలి అని అంటున్నాడు. హేతు ఎప్పుడు అడుగుతారు? ఇందాక చెప్పిన విషయమే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. హేతు ఎప్పుడు అడుగుతారు ఎవరైనా? ఈ వచనంలో ఉన్న మాటలను ఆధారం చేసుకొని చెప్పండి. ఈ వచనంలో ఉన్న మాటలను ఆధారం చేసుకొని చెప్పండి. సువార్త ప్రకటించడం కరెక్టే అది, కానీ పేతురు మాటల్లో చెప్పండి. నీలో ఉన్న నిరీక్షణ గురించి నీ ఇతరులతోటి చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రశ్నలు అడుగుతారు కదా. నీలో ఉన్న నిరీక్షణ గురించి ఇతరులతో నువ్వు పంచుకునే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి విశ్వాసులందరూ సువార్థికులుగా ఉండాలి, సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. సువార్త వ్యాప్తిలో ప్రతి ఒక్కరు మన వంతు బాధ్యతను నిర్వర్తించేవారిగా, మన పాత్రను మనం పోషించేవారిగా ఉండాలి. ఇది విశ్వాసులు పేతురు జ్ఞాపకం చేస్తున్న మొదటి బాధ్యత. ఇక రెండవ బాధ్యత కూడా అందులోనే ఉంది. మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధము. హేతు అడిగే ప్రతివానికి సమాధానం చెప్పాలి. ఇది రెండవ బాధ్యత. హేతు అడిగే ప్రతివానికి సమాధానం చెప్పాలి. ఇది రెండవ బాధ్యత. నేడు సంఘాల్లో చాలా మంది బోధకులు సైతం నేర్పిస్తున్న విషయం ఏంటంటే, మీరు వినేవారికి చెప్పండి. ఎవరికి చెప్పండి? వినేవారికి చెప్పండి. ఎవరైనా దేవుడి గురించిన విషయాలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ మీతో చర్చ చేస్తుంటే వాళ్ళని వదిలిపెట్టేసేయండి, వాళ్ళతో మీరు డిస్కషన్ పెట్టుకోవద్దు అని చెప్తున్నారనమాట. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. వాక్యం ఏం చెప్తుందంటే, అడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పమని చెప్తుంది. సమాధానం అనే మాటకి గ్రీకులో వాడిన పదం ఏంటంటే అపోలోగియా. సమాధానం అనే మాటకి గ్రీకులో వాడిన పదం ఏంటి? అపోలోగియా అనే గ్రీకు పదానికి సమాధానం అని తెలుగులో తర్జుమా చేశారు యాక్చువల్గా, కానీ ఇంగ్లీష్లో రీజన్ లేదా ఆన్సర్, రీజన్ అనే అర్థం కూడా వస్తుంది అనమాట. అలా కూడా అనువదించారు కొన్ని ట్రాన్స్లేషన్స్. కానీ ఇది అంత సింపుల్ వర్డ్ కాదు. రీజన్ అని చెప్పినంత మాత్రాన్ని కూడా అంత సింపుల్ గా రీజన్ అనే మాటతోటే దానిలో ఉన్న భావం అంతా వచ్చేసేయలేదు. దాన్ని ఇంకా అర్థం చేసుకోవాలంటే అసలు ఈ పదాన్ని ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ వాడేవారు తెలుసా? న్యాయవాదులు ఏం చేస్తారు? ఈ న్యాయవాదులు
ఏం చేస్తారో ఆ పనిని ఉద్దేశించి, అంటే ఇది న్యాయ వృత్తికి సంబంధించిన పదం, న్యాయవాదులు వాడే పదం అనమాట. న్యాయవాదులు అనే తెలుగు పదం ఉంది కదా, అది చాలా బాగుంది కదా. ఇంగ్లీష్లో ఏంటి? న్యాయవాదులు అనే మాటకి ఇంగ్లీష్ లాయర్. లాయర్ అనే దానికంటే న్యాయవాదులు అనే పదం ఎంత బాగుంటుంది. న్యాయవాదులు ఏం చేస్తారు? న్యాయం తరపున వాదిస్తారు కదా. సో ఆ పనే పేతురు భక్తులు మనల్ని చేయమంటున్నాడు ఇక్కడ. యాక్చువల్లీ ఈ రీజన్ అపోలోగియా అనే పదము న్యాయవాదులు వాళ్ళ న్యాయ వృత్తిని, వాళ్ళ వాదనను ఉద్దేశించి వాడబడేటువంటి పదాన్ని ఇక్కడ పేతురు భక్తుడు ఇక్కడ వాడుతున్నాడు అనమాట. అపోలోగియా అనే ఈ పదం అంటే బేసిక్గా మనం అందరం ఏం చేయాలి? వాదించాలి. ఎవరి పక్షంగా వాదించాలి? క్రీస్తు పక్షంగా సత్యాన్ని పట్టుకొని మనం సువార్త గురించి వాదించేవారిగా ఉండాలి. అంటే తన పక్షంగానే న్యాయం ఉంది అని నిరూపించడం కోసం ఏమేం చేయాలి మనం? ఇప్పుడు ఒక న్యాయవాది ఏమేం చేస్తాడో అవన్నీ చేయాలి. న్యాయవాది ఏం చేస్తాడు? సాక్ష్యాధారాలు సేకరించి తీసుకొస్తాడు. తర్వాత వాటిని అన్నింటినీ ఒక క్రమమైన పద్ధతిలో అమర్చి తన వైపే సత్యం ఉంది, న్యాయం ఉంది అని జడ్జి గారిని ఒప్పించడానికి అవసరమైన విధంగా తన వాదనను వినిపిస్తాడు కదా. ఊరికే ఏది పడితే అది మాట్లాడితే పని అవుతుందా? అలాంటి ఒక పనికి సంబంధించిన పదమే అపోలోగియా. పేతురు కూడా ఆ పనే మనల్ని చేయమని పిలుపునిస్తున్నాడు. ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నప్పుడు సువార్త అది మాత్రమే సత్యము, అదే పరమ సత్యము అని అతను ఒప్పించడానికి ఎంత ప్రయాస పడాలో అంత ప్రయాస మనము పడాలి. సమర్థవంతంగా అన్ని ఆధారాలు అతని ముందు పెడుతూ నీ తరపునే న్యాయం ఉందని, నువ్వు చెప్పేదే సత్యమని, నువ్వు ప్రకటిస్తున్నదే ఏకైక రక్షణ మార్గమని, నువ్వు నమ్ముతున్న దేవుడే ఏకైక నిజమైన దేవుడని అవతల వ్యక్తిని ఒప్పించే విధంగా నువ్వు సత్యం పక్షంగా వాదించాలి. అది అక్కడ సమాధానము అనే మాటకున్న అపోలోగియా అనే గ్రీకు పదానికి ఉన్న అర్థం. హేతు అడుగు ప్రతి వానికి అని చదువుతున్నాం కదా. వాళ్ళు అనుమానాల రూపంలో అడగచ్చు, విమర్శ రూపంలో వ్యక్తపరచవచ్చు, సువార్తను ఎదిరించే ధోరణిలో అడుగుతుండొచ్చు. ఎలా మాట్లాడినా, ఎలాంటి ఉద్దేశంతో అడిగినా హేతు అడిగే ప్రతి వానికి సమాధానము చెప్పేవారిగా మనం ఉండాలి. వారి మనసులో ఉన్న ప్రశ్న, ఆ అభ్యంతరం, అది ఏం చేస్తుందంటే సువార్తను వాళ్ళు నమ్ముకోకుండా, అంగీకరించకుండా అడ్డుగా, అవరోధంగా ఉంది. కాబట్టి ఆ అవరోధాలను, ఆటంకాలను, అడ్డంకులను నీ సమాధానంతో నువ్వు తొలగించి, నీ వాదనతో నువ్వు వాటిని తొలగించి అవతల వ్యక్తి సువార్తను అంగీకరించడానికి మార్గం సుగమం చేయాలి. అది నీ మీద ఉన్న బాధ్యత. ఎదుల పైకు నువ్వు సువార్త చెప్పే వ్యక్తి ఉన్నాడు, నువ్వు సువార్త చెప్పే వ్యక్తి, నువ్వు ఎవరితో పంచుకుంటున్నావు ఆ వ్యక్తి మధ్యలో ఏముంది? ఆ సువార్తను వాళ్ళు అంగీకరించకుండా ఉన్న అడ్డంకులు, ఆటంకాలన్నీ మధ్యలో ఉన్నాయి. దాని తాలూకా అభిప్రాయాలు, దానిలో నుంచి పుట్టే ప్రశ్నలు, అనుమానాలన్నీ అతని మనసులో ఉన్నాయి. ఇప్పుడు ఈ అడ్డుని తొలగించకుండా ఆ వ్యక్తి నువ్వు చెప్పే సువార్త వినేలా, నువ్వు చెప్పే క్రీస్తుని అంగీకరించేలా నువ్వు చేయగలుగుతావా? ఈ బాధ్యత మనకు అప్పగించబడింది. దీని గురించే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. అవి కూడా తీసి చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. కొంచెం శ్రద్ధగా దీనిపైన దృష్టి పెట్టండి. మన సెమినార్ యొక్క థీమ్ ఉంది కదా, ఏంటది? దుర్గములను పడద్రోస్తూ క్రీస్తును ప్రకటించడం అనే ఆ టైటిల్ ఇందులో నుంచే, ఈ వచనాల్లో నుంచే తీసుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం నేను చదువుతున్నాను, 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. ఈ వచనాల్లో ఉన్న విషయాలన్నింటినీ అన్ని ధ్యానించడం, సమగ్రంగా మొత్తం వివరంగా ధ్యానించడం మనకు సమయం సరిపోదు, కానీ మనకు అవసరమైన కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. 4వ వచనంలో ఉన్న దుర్గములు అంటే ఏంటి? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటున్నాడు. శరీర సంబంధమైనవి కావు అంటే మరి ఎట్లాంటివి? వెరీ గుడ్, ఆత్మ సంబంధమైనవి. ఆ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు శత్రువు యొక్క దుర్గములను సైతం పడద్రోయే శక్తి కలిగినవి అని అంటున్నాడు. పడద్రోయబడే దుర్గములు ఎవరివి? శత్రువు కదా. ఇంతకీ ఏంటా దుర్గములు? ఈ పిక్చర్ ఇంతవరకు మీకు అర్థమైంది కదా. మన దగ్గర ఉన్న యుద్ధోపకరణములు
ఉదాహరణకి వాక్యం అనే ఖడ్గం. అలాంటి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు మన దగ్గర ఉన్నాయి. అవన్నీ దేనికి ఉపయోగపడుతున్నాయంట? దుర్గములను, సాతాను యొక్క శత్రువు యొక్క దుర్గములను కూల్చడానికి, పడదోడడానికి ఉపయోగపడతాయని చెప్తున్నాడు. ఇంతకీ ఆ దుర్గములేంటి? ఇంగ్లీష్ లో స్ట్రాంగ్ హోల్డ్స్ అని ఉంది ట్రాన్స్లేషన్ లో. ఇంక వేరొక ట్రాన్స్లేషన్ లో ఫోర్ట్రెస్, అంటే మన తెలుగు తర్జుమాలో ఉన్నట్టుగా దుర్గములు, లేదా వాడుక భాషలో కోటలు అని ఉంది. అంటే ప్రహరీ గోడ అని చెప్పలేదు కదా, గోడ అని కూడా చెప్పలేదు, దుర్గము కోట అని చెప్పారు. అంటే అది ఏ ఏ ఉద్దేశంతో, ఏం కన్వే చేయడం కోసం ఆ మాట వాడారు? అది చాలా బలమైనది, చాలా పెద్దది అనే ఆ భావం రావడం కోసమే కోట, దుర్గము అనే పదాలు వాడారు కదా. ఇంతకీ ఆ దుర్గాలు ఏంటి? తర్వాత వచనంలో ఉంది, చూసి చెప్పండి నాకు. మొత్తం వచనం చదవద్దు, ఆ దుర్గములు ఏంటో చెప్పండి నాకు. ఏంటా దుర్గములు? దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ఆటంకములు. అంతకంటే ముందు ఇంకో పదం ఉంది కదా, వితర్కములు. సో ఈ దుర్గాలు ఏంటి అని అంటే, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఆ 4వ వచనం ఒకటి పట్టుకొని ఈ దుర్గాలు ఏంటి అనే దానికి రకరకాల అర్థాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అక్కర్లేదు, కిందన్న వచనంలోనే ఉంది ఆ దుర్గములు ఏంటో కదా. ఏంటంటే అవి వితర్కములు, దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకము. వాటిని, ఆ దుర్గములను ఏం చేయాలంట? పడద్రోయాలంట. వితర్కములు అంటే ఏంటి? ఊహలు, సంశయాలు, అనుమానాలు, సందేహాలు. ఇవి ఆ మాటకు ఉండే అర్థాలు. సంశయాలు, అనుమానాలు, సందేహాలు అన్ని దగ్గర దగ్గర అర్థాలు ఉన్న పదాలే. వాటిని ఏమైనా ఇంకొక పదం వాడాలంటే ఏం వాడచ్చు? వితర్కములు. దేవుని గురించిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకం అంటే ఇవి ఎట్లా ఉంటాయి? అభిప్రాయాల రూపంలో, భావజాలాలు, బోధలు, ఆలోచనలు, సిద్ధాంతాలు, మతాలు. ఇవన్నీ ఆటంకాలే. సిద్ధాంతాలు, బోధలు, ఆలోచనలు, మతాలు, అభిప్రాయాలు, భావజాలాలు. దేవుని గురించిన జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ఎక్కడుంది? దేని ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది? ఆ జ్ఞానం వాక్యం ద్వారా, సువార్త ప్రకటన ద్వారా వెళ్తుంది. దాన్ని అడ్డగించే విధంగా ఏమున్నాయి? కొన్ని బోధలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని మతాలు ఉన్నాయి, కొన్ని భావజాలాలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని పౌలు భక్తుడు దేంతో పోలుస్తున్నాడు? దుర్గములతో పోలుస్తున్నాడు. ఆ దుర్గముల వెనకాల ఎవరున్నారు? ఆ దుర్గాలు ఎవరు పెట్టారు అక్కడ? వాటిని సృష్టించింది ఎవరు? అవి ఎవరివి? సాతానువి. దాన్ని వెనుకున్నది ఎవరు? నేను ఇందాక ఇక్కడ మధ్యలో ఒకటి ఉంది, ఇటువైపు సువార్త ప్రకటించేవాడున్నాడు, ఇటువైపు వినేవాడు ఉన్నాడు అని చెప్పాను. అంటే ఇంకా రక్షించబడని ప్రజలు, వాళ్ళందరూ దాని వెనకాల ఉన్నారు. వాళ్ళు ఈ సువార్త ప్రకటిస్తున్న వ్యక్తి సువార్త చెప్తున్నప్పుడు ఈ దేవుని గురించిన ఈ జ్ఞానాన్ని వాళ్ళు అంగీకరించలేని విధంగా, అడ్డుకునే విధంగా వాడు ఏం చేశాడు? మధ్యలో ఆ ఆటంకములను, ఆ దుర్గములను పెట్టాడు. అవి ఏంటి అని మళ్ళీ తర్వాత పౌలు భక్తుడే కింద వివరిస్తూ, వితర్కములు, దేవుని జ్ఞానమును, దేవుని గురించిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకము అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ దుర్గాలు మనం ఏం చేయాలి? పడగొట్టడం ద్వారా మనం ఏం చేయాలి? సాతాను చెరలో ఉన్న వారిని మొదట విడిపించాలి. అప్పుడే వాళ్ళు సువార్త వినగలుగుతారు కదా. ఆ దుర్గముల వెనక సాతాను పాపులను, అంధకార సంబంధాలను దాచి ఉంచాడు. మనం వాటిని పడగొట్టాలి. ఇంగ్లీష్ లో టేర్ డౌన్ అని ఉందన్నమాట, కూల్చాలి. అయితే ఆ దుర్గములు అంటే నిజమైన దుర్గములు కావు కానీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఊహలు, తప్పుడు భావజాలాలు. దేవుని గురించిన జ్ఞానం అడ్డగించే ప్రతి ఆటంకాన్ని, ప్రతి ఆలోచనను ఏం చేయాలి? మనం పడగొట్టి క్రీస్తుకు వాళ్ళు లోపరుచున్నట్లు చెరపట్టాలంట వాళ్ళని. కాబట్టి ఆత్మీయ యుద్ధంలో, ఆత్మీయ పోరాటంతో మనం దయ్యాలతో, సాతానుతో నేరుగా యుద్ధం చేస్తామా? నాకు స్నేహితుడు ఉండేవాడు కొన్ని సంవత్సరాల క్రితం. అతను ఏం చెప్తుండేవాడు అంటే, రాత్రి అయితే దయ్యాలు వచ్చాయంట అతని రూమ్లోకి, ఇతను పోరాడుతూ ఉండేవాడు వాళ్ళతో. అలాంటివి ఇంకెన్నైనా చెప్పచ్చు, ఎందుకంటే నేను నిర్ధారించుకోలేను కదా. నేను నిర్ధారించుకోలేను కాబట్టి అతను ఎన్నైనా చెప్తాడు అట్లాంటివి. కానీ నిజంగా బైబిల్ చెప్తున్న ఆత్మీయ పోరాటం, ఆత్మీయ యుద్ధం, అది దయ్యాలతోనే, సాతానుతో నేరుగా చేసేది కాదు. కానీ వాడే సృష్టించిన ఈ దుర్గాలు ఉన్నాయి చూసారా,
వాటిని కూల్చడం అది నిజమైన పోరాటం. వాటిని కూల్చడంలోనే మనం వాటితో పోరాడుతున్నాం. ఆ యుద్ధంలో మనుషుల భావజాలాలు ఉన్నాయి. సో ఇక్కడ మనుషుల భావజాలాలు పోరాడుతున్నాయి. నిజానికి ఒక వ్యక్తిది క్రైస్తవ భావజాలం, మరో మిగిలిన వ్యక్తులది క్రైస్తవేతర భావజాలం. సో ఈ రెండు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఈ రెండు భావజాలాలు ఏం చేస్తున్నాయి? పోరాడుతున్నాయి. ఒక వ్యక్తిదేమో క్రైస్తవ భావజాలం, ఇంకో వ్యక్తిదేమో క్రైస్తవేతర భావజాలం. ఈ రెండు భావజాలాలు ఏం చేస్తున్నాయి? పోరాడుతున్నాయి సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించేటప్పుడు ఇంత జరుగుతుందా, అందులో ఇన్ని ఉన్నాయా అని అనిపిస్తుంది కదా. ఉన్నది ఇదే. యాక్చువల్లీ ఇది సరిగా అర్థం కావట్లేదు మనకి, కాబట్టి మనం సువార్త సరిగ్గా ప్రకటించలేకపోతున్నాం. భావజాలము అంటే ఏంటి? భావము అంటే మనసులో ఉన్న ఒక ఆలోచన, భావములు లేక ఆ ఆలోచనల యొక్క సమాహారమే భావజాలం. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనిషి గురించి కొన్ని ఆలోచనలు ఉంటాయి ఒక వ్యక్తికి, దేవుడి గురించి కొన్ని ఆలోచనలు ఉంటాయి, పాపాన్ని గురించి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, రక్షణ గురించి కొన్ని విషయాల్లో కొన్ని విధాలుగా అతను ఒప్పించబడి ఉండొచ్చు. ఇలా ప్రతి నిత్యత్వం గురించి కొన్ని ఆలోచనలు, ఇలా ప్రతి దాని గురించి అతనికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా మనిషికి. ఆ అభిప్రాయాలు ఆ భావనలన్నింటినీ కలిపి ఏమంటాం మనము? భావజాలము అని అంటాం కదా. సో ఉదాహరణకి అంబేద్కర్ భావజాలము, స్వామి వివేకానందుడి భావజాలం, మదర్ తెరీసా భావజాలం, గాంధీ భావజాలం, కమ్యూనిస్టుల భావజాలం, మనువాద భావజాలం, అలాగే క్రైస్తవ భావజాలం. అంటే ఆ భావజాలం అంటే ఏంటి? వేరు వేరు విషయాలను గురించి వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు భావనలన్నింటినీ కలిపి భావజాలం అంటున్నాం అన్నమాట. ఐడియాలజీస్. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నాం. మనం ఏం చేయాలి? ముందు అతని భావజాలం ఏంటో తెలుసుకోవాలి. అంటే అతను దేవుడి గురించి ఏం నమ్ముతున్నాడు, పాపం గురించి అతని ఆలోచన ఏంటి, రక్షణ గురించి అతని అభిప్రాయం ఏంటి, అవన్నీ తెలుసుకోవడం ద్వారా అతని భావజాలం ఏంటో నీకు తెలుస్తుంది. ఆ ఆలోచనల్ని పౌలు భక్తుడు ఏమన్నాడు? దుర్గములు అంటున్నాడు. వాటి నువ్వు ఏం చేయాలి? మొదటి వాటిని కూల్చాలి. కూల్చితేనే నువ్వు వారిని ఏం చేయగలుగుతావు? విడిపించగలుగుతావు. లేకపోతే వాళ్ళేమనుకుంటారు? నువ్వు వాటిని కూల్చట్లేదు అనుకో, వాళ్ళేమనుకుంటారు? అబ్బో మేము ఎంత సురక్షితంగా ఉన్నామో, ఈ దుర్గముల వెనకాల మేము ఎంత సురక్షితంగా ఉన్నామో అని వాళ్ళు అనుకుంటారు. ఒకవేళ ఆ దుర్గాలను మనం ముందు కూల్చకపోతే, వీఆర్ ఆల్రెడీ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్. ఎవరో వచ్చి ఇంకేదో చెప్తే అది మాకెందుకు, ఇంకా మాకేం అవసరం లేదు, ఇంకేమీ అవసరం లేనంత సురక్షితంగా హాయిగా సంతోషంగా మేము బ్రతుకుతున్నామని వాళ్ళు అనుకుంటారు. నాకు యేసుప్రభువు ఎందుకు, నాకు ఆయన అవసరం ఏముంది అసలు? మా దేవుళ్ళు, మా మతము, మా మార్గాలు ఇవన్నీ మాకు సరిపోవు అంటే వాళ్ళ ముందున్న దుర్గాలు ఏంటి? అవే. ఆ దుర్గాలు వాళ్ళ ముందున్నంత వరకు వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా దాని మీద ఉంటుంది. సో ఇప్పుడు మనం వాటిని కూల్చడం ద్వారా వాళ్ళు వేటి మీద అయితే ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారో, వాళ్ళ భరోసా, వాళ్ళ నమ్మకం అంతా దేని మీద పెట్టుకున్నారో దాన్ని పూర్తిగా మనం ధ్వంసం చేయాలి. అసలు నిజంగా నమ్ముకున్న తగినవి అవి కావు అని వాళ్ళని మన వాదనతో, సత్యం పక్షంగా మనం వాదిస్తూ వాళ్ళని ఒప్పించాలి. దానిపైన వాళ్ళు పెట్టుకున్న ఆ కాన్ఫిడెన్స్ ని, భరోసానంతా మొత్తాన్ని ఏం చేయాలి? ధ్వంసం చేయాలి, కూల్చాలి, నాశనం చేయాలి. లేకపోతే వాళ్ళు ఏమంటారు? మీ యేసుక్రీస్తు ప్రభుతో మాకేంటి, మా దేవుళ్ళు మాకున్నారు, మా మతం మాకుంది, మా భావజాలం మాకుంది. కాబట్టి ఆ దుర్గములు అంటే ఆ తప్పుడు ఆలోచనలు, ఆ భ్రమలను, ఆ తప్పుడు అభిప్రాయాలను మొదట కూల్చేయాలి. దేవుని గురించిన జ్ఞానం వాళ్ళు అంగీకరించకుండా అడ్డుపడే ప్రతి ఆలోచనను, భావజాలాన్ని మనం కూల్చేయాలి. ప్రతి ఆలోచనను ఏం చేయాలంటే క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టాలంట కదా. క్రీస్తుకు లోబడడం అనే మాటను రక్షణకు పర్యాయ పదంగా వాడారు అక్కడ. అంటే వాళ్ళని బేసిక్గా ఏం చేయాలి? రక్షించాలి, విడిపించాలి. దాంట్లో నుంచి రక్షించబడిన వ్యక్తిలో జరగాల్సింది ఏంటంటే అతని హృదయం చుట్టూ ఉన్న దుర్గములు ఏం చేయాలి? కూల్చబడాలి. రక్షించబడాల్సినటువంటి వ్యక్తిలో అవి కూల్చబడిన తర్వాత అతను దేవుని గురించిన జ్ఞానాన్ని అంగీకరించగలుగుతాడు. అప్పుడు వాడు సాతాను బంధకాల్లో నుంచి దేవుని రాజ్యంలోనికి వస్తాడు. యేసు క్రీస్తును ప్రభువుగా, యజమానిగా అంగీకరిస్తాడు. తన హృదయాన్ని సంపూర్ణంగా క్రీస్తుకు సమర్పించుకుంటాడు. అపోస్తలుడైన పౌలు విషయంలో జరిగింది కూడా అదే. దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువు అతన్ని చెరపట్టిన తర్వాత అతను వెంటనే ఏమంటున్నాడు? అపొస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను వినండి. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా చెరపట్టిన యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? అతన్ని తనకు లోబడినట్టుగా అతన్ని చెరపరిచినట్టుగా. అయితే ఆ దుర్గములను ఆయన ఏం చేశాడు? అక్కడ పడద్రోశాడు, కూల్చాడు కదా. ఆ దుర్గములను పడవేసే ఆయుధం ఏంటి?
మన దగ్గర ఉన్న అనేక యుద్ధోపకరణంలో ఒక ఉపకరణం గురించి ఇందాక చెప్పాను, ఒక ఆయుధం గురించి. ఏంటది? వాక్యం, సత్యం, సువార్త కదా. ఆ వాక్యం అనే ఖడ్గం, ఆ ఆయుధం మాత్రమే ఆ అపవాది దుర్గములను పడద్రోయగలదు. ఇది ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన బాధ్యత. మనం అపవాది దుర్గముల వెనుక చిక్కుకున్న వారిని ఏం చేయాలి? విడిపించాలి. అయితే వారిని ఊరికే రమ్మంటే వస్తారా? ఊరికే రమ్మంటే వస్తారా? చాలా మంది ఈరోజు అట్లా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చేపలు కూరగాయలు అమ్ముతున్నట్టు సువార్తను అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అంత ఈజీగా కొనుక్కుంటారా? మనం ఏదైనా ఎందుకు కొనుక్కుంటాం? మనం అసలు ఏ వస్తువు అయినా ఎందుకు కొంటాం? ఊరికే డబ్బులు నేను కొంటారా? అవసరం అయితే కొనుక్కుంటాం. మరి యేసు ప్రభు అవసరం అని వాళ్ళకి అనిపించాలి కదా. ఆ అవసరత అంటే వాళ్ళు గుర్తించే పరిస్థితిలో వాళ్ళు లేనప్పుడు నువ్వు ఎంత అమ్మితే ఏం ప్రయోజనం? వాళ్ళు కొనుక్కుంటారా? మొదట వారు దేవుని గురించిన సువార్త జ్ఞానాన్ని అడ్డగించకుండా ఆటంకపరిచే ఆ తప్పుడు ఆలోచనలు, ఆ తప్పుడు అభిప్రాయాలను, ఆ దుర్గములను పడద్రోసి ఆ తర్వాత క్రీస్తు గురించిన సత్యాన్ని వారికి చెప్పడం ద్వారా వారిని ఏం చేయొచ్చు? క్రీస్తుకి లోబడేలా చేయొచ్చు. తద్వారా వారిని విడిపించవచ్చు. అయితే ఆ దుర్గములను కూల్చే క్రమంలో వారు చాలా ప్రశ్నలు అడుగుతారు. వాటిని కూల్చే ఇప్పుడే దేని చుట్టూ ఉన్నాయి ఆ దుర్గాలు అని చెప్పాను? వాళ్ళ హృదయాల చుట్టూ, వాళ్ళ మనసుల చుట్టూ ఉన్నాయని చెప్తున్నాను. మరి అక్కడ దాకా వెళ్ళి మనం వాటిని కదిలిస్తున్నప్పుడు వాళ్ళు ప్రశ్నించరా? ప్రశ్నిస్తారు కదా. మనం ఒక సత్యం పట్టుకొని వెళ్తున్నాం, సువార్త అనే ఖడ్గంతో. దాన్ని పడగొట్టాలని వాళ్ళు అది చేయనిస్తారా? అంత ఈజీగా అయిపోతుంది అది. అంటే అక్కడ ఏం జరుగుతుంది? భావజాలాల మధ్య పోరాటం జరుగుతుంది అని నేను చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు ఏమడుగుతారు? ప్రశ్నలు అడుగుతారు. మనం ఏం చేయాలి? సమాధానం చెప్పాలి. మనం సమాధానం చెప్పడం ద్వారా దేవుని దగ్గరికి వాళ్ళు రాలేకుండా అడ్డుపడే ప్రతి ఆటంకాన్ని ఏం చేయాలి? ముందు తొలగించాలి. దీన్నే అపాలజెటిక్స్ అని అంటున్నాం. ఆ సమాధానం చెప్పడమే అపోలోగియా చేయడం. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను ఒక సహోదరుని విజిట్ చేయడానికి వెళ్ళాను. అతను ఏం చేశాడంటే తన కొలీగ్ తోటి ఎప్పటి నుంచో సువార్త చెప్తూ ఉన్నాడంట, సువార్త పంచుకుంటూ ఉన్నాడు అతనితో. కానీ అతను రక్షించబడట్లేదు. చాలా కాలంగా చెప్తున్నాడు. పైగా అతనికి వీళ్ళకి మధ్యలో ఏవో డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఇతను మాత్రం చెప్తూ ఉన్నాడు. నేను అడిగాను, ఇంతకు నువ్వు ఏం చెప్తున్నావు అని అడిగాను. ఏం చెప్తున్నావు అంటే ఇదిగో ఈ విషయాలు చెప్తున్నానని అతను కొన్ని విషయాలు చెప్పాడు. మనందరం చెప్పేవే సాధారణంగా. ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన మరణము, పునరుద్ధానము, వీటి గురించి చెప్తా ఉన్నారంట. అయితే నేనేమన్నాను, నువ్వే సువార్త విషయంలో ఇంకా చాలా ఎదగాలి, ఇంకా చాలా లోతుగా దాన్ని అధ్యయనం చేయాలి, నేర్చుకోవాలని చెప్పాను అనమాట. సువార్త విషయంలో నువ్వు ఇంకా ఎదగాలని నేను చెప్పినప్పుడు అతను ఏం చేశాడంటే, అంటే నేను చెప్పడంలోనే ఏదో సమస్య ఉందని గబగబా వెళ్ళి వాళ్ళ కొలీగ్ని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టాడు. నువ్వు చెప్పిప్పుడు నేను మొదట ఎక్కడ మొదలు పెట్టాను తెలుసా మీకు? ఇందాక నేను మీకు చెప్పాను చూసారా, అతని భావజాలం ఏంటో తెలుసుకునే ప్రయత్నం అని. అసలు దేవుడి గురించి నీ ఆలోచన ఏంటని అడిగాను ఫస్ట్ నేను. మనిషిలో ఉండే పాప స్వభావం గురించి నీకున్న అవగాహన ఏంటి అంటే ఇలాంటి ప్రశ్న అడగలేదు. మీకు క్లుప్తపరిచి చెప్తున్నాను, నేను క్లుప్తంగా చెప్తున్నాను. అసలు పాపం గురించి, దేవుడి గురించి, మనుషుల గురించి, నిత్యత్వం గురించి, రక్షణ గురించి అతనికి ఉన్న అభిప్రాయం ఏంటో ముందు తెలుసుకున్నాను. అది తెలుసుకోకుండా మనం ఏం చేస్తుంటాం? స్వార్థ ప్రకటించడం అంటే మన దగ్గర ఒక వ్యాసం ఉంటుంది, ఒక 4 పారాగ్రాఫ్లు. ఇంక ఎవరు ఎదురుపడినా ఏం చేయాలి? వాళ్ళని కూర్చోబెట్టి దాన్ని అప్పచెప్పేయాలి అర్జెంటుగా. చెప్పేసి ఏం చేయాలి? అమ్మయ్యా అయిపోయిన పని. కానీ అదంతా వాళ్ళు ఈ చెవులో నుంచి వెళ్ళి ఈ చెవులో నుంచి బయటకు వెళ్ళి పైనుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా పని చేస్తుందా? ఎందుకు? వాడు సాతాను ఏం చేశాడు? ఆల్రెడీ అవన్నీ వినకుండా వాడు జాగ్రత్తలో వాడంతా సేఫ్ గా, సెక్యూర్ గా పెట్టుకున్నాడు వాళ్ళని. అంత ఈజీగా నువ్వు వ్యాసం అప్పచెప్పాలని అయిపోతుందా? సువార్త చెప్పే పద్ధతిని ఎంత తప్పుగా మనం అర్థం చేసుకున్నాం, ఎంత తప్పుగా ప్రాక్టీస్ చేస్తున్నాం చూసి అర్థమవుతుందా మీకు? ఆ తీసుకొచ్చిన కొలీగ్కి నేను 2 గంటలు మాట్లాడాను. నా ఫ్రెండ్ చెప్పిన ఒక్క విషయం కూడా నేను రిపీట్ చేయలేదు. ఒక్క విషయం కూడా నా స్నేహితుడు చెప్పిన విషయం నేను ప్రస్తావించకుండా 2 గంటలు అతన్ని నేను సువార్త విషయంలో అతను ఒప్పించే ప్రయత్నం చేశాను. అసలు నిజంగా దేవుడు ఎలా ఉండాలో, దేవుడు అని ఎవరిని అనొచ్చు, మనలో పాపం ఉంది అని అన్న విషయంలో కానీ దాని నుంచి మనం విడిపించాలంటే ఉన్న మార్గాలు ఏంటి, ఆ మార్గంలో నేను చెప్తున్న మార్గమే ఎందుకు సరైంది, ఇదే ఎందుకు సత్యమైన మార్గం, ఇవన్నీ విన్నాక ఆ వ్యక్తి అంటున్నాడు, నిజమే నేను సువార్త విషయంలో ఇంకా చాలా ఎదగాలి, సువార్త ఇంకా లోతుగా నేను అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది అని చెప్పే పద్ధతిలో కూడా నేను చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఇది
ఇదేదో మనకి చాలా కొత్త విషయం అనిపించవచ్చు, కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను నా వ్యక్తిగత అనుభవమే చెప్తాను. చూడండి, నేను పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అని ఎందుకు, చిన్నప్పటి నుంచి నేను పుట్టడమే హిందూ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి చాలా విపరీతమైన భక్తి చేస్తూ వచ్చాను. ఒక 5 సార్లు అయ్యప్ప స్వామి మాలేసుకున్నాను. తర్వాత వేసుకున్నప్పుడల్లా శబరిమల వెళ్ళి రావడం ఇదంతా మీకు తెలుసు, చుట్టుపక్కల మీరు చూస్తూ ఉంటారు. తర్వాత షిరిడి చాలా సార్లు వెళ్ళేవాళ్ళము, సాయిబాబా దగ్గరికి ఆ షిరిడి వెళ్ళేవాళ్ళము. వెళ్ళి అక్కడ ఒక 4 రోజులు 10 రోజులు అక్కడే ఉండి వచ్చేవాళ్ళం. మనం అక్కడే ఆ సేవ చేస్తూ అట్లంతా చాలా విపరీతమైన భక్తి, ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడిని నేను. ఇట్లా చాలా భక్తి చేస్తూ వచ్చాను ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్మీడియట్ లో ఒక వ్యక్తి వచ్చి నాకు ఈ యేసుప్రభు గురించి ఏదో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మా బంధువులందరి వర్షన్ ఏంటంటే, వీడికి ఎవరో మందు పెట్టారు, వీడిని ఎవరో మాయ చేశారు, లేకపోతే ఇంత భక్తి చేసిన వీడు ఎట్లా అసలు యేసుప్రభు ఈ మతంలో చేరతాడు. నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, నేనేం మరీ అంత పిచ్చోని కాదు, నేను ఆలోచించగలుగుతున్నాను. నేను ఒక మెరిట్ స్టూడెంట్, కొద్దో గొప్ప బాగానే చదివేవాడిని. కాబట్టి నేను ఆలోచించగలుగుతాను. ఇప్పటికే ఐ మీన్ గుడ్ మైండ్, ఆరోగ్యంగా ఉన్నాను మానసికంగా, నేను ఆలోచించగలుగుతున్నాను. సో ఎవడో దారిని పోయేవాడు వచ్చి నువ్వు యేసుప్రభు నమ్ముకోండి, నేను ఎందుకు నమ్ముకుంటాను? నేను నమ్ముకోను కదా అట్లా. అండ్ నిజంగా కూడా అట్లా జరగలేదు. నిజంగా ఏం జరిగింది చెప్పినా మీకు, ఒక 6 నెలల పాటు చర్చ జరిగింది ఆ చెప్పే వ్యక్తికి నాకు మధ్యలో. నాకు బోలెడు ప్రశ్నలు ఉన్నాయి. గంటలు మేము కారిడార్లో, బయట మా హాస్టల్ క్యాంపస్ లో కారిడార్లో అర్ధరాత్రి 2 వరకు 3 వరకు నిలబడి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. నేను అడుగుతుండేవాడిని, ఆయన చెప్తుండేవాడు. ఆయన చెప్పలేదు అనుకో, నా ప్రశ్నలకు ఒకవేళ ఆయన దగ్గర సమాధానం లేకపోతే ఆయన చెప్పే ఇప్పుడు దీన్ని నేను ఎందుకు అంగీకరించాలి, నాకేం అవసరం? నాకు బోల్డ్ ప్రశ్నలు వచ్చినాయి. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి పాప హృదయంలో ఉండే ఒక లక్షణం గర్వం కదా. ఆ గర్వం నన్ను ఏ విషయంలో అసలు ఒప్పుకొని ఇవ్వకుండా నేను చాలా కాలం స్ట్రగుల్ అయ్యానంటే, నేను చేసిన ఇంతకాలం నేను చేసిన భక్తి అంతా బూడిదలో పోసినట్టేనా అని నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను దాన్ని. ఎందుకు నేను ఏదో సంపాదించేసుకుంటానని నేను అనుకుంటూ ఉన్నాను అంతకాలం. అదంతా వ్యర్థమైన ఈ వ్యక్తి నన్ను ఒప్పిస్తున్నాడు సువార్త సత్యం చేత. నన్ను ఒప్పుకోకుండా ఉండలేకపోతున్నాను. గర్వంతో కూడిన నా హృదయం ఏమో దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఆ సంఘర్షణలోనే చాలా కాలం గడిచింది యాక్చువల్గా. కానీ పరిశుద్ధాత్మ నాకంటే శక్తివంతుడు కదా. అంటే చూడండి, ఇప్పుడు నేను అలాగే రక్షించబడ్డాను. ఒక వ్యక్తి అపోలోగియా చేయడం ద్వారానే నేను రక్షించబడ్డాను. ఆ మాటకు వస్తే ఏ వ్యక్తిని అలాగే రక్షించబడ్డాను. అలా కాకుండా ఎవరైనా రక్షించబడుతున్నారంటే అక్కడ ఏదో గందరగోళం జరుగుతుంది. వాళ్ళు ఈజీగా ప్రజలను ఆకర్షించడానికి ఏదో తప్పుడు బోధ, ఏదో నకిలీ సువార్త, ఏదో అబద్ధ క్రీస్తు, వేరొక క్రీస్తును వాళ్ళు ప్రకటిస్తున్నారేమో, అందుకే ఇదంతా అవసరం లేకుండానే వాళ్ళు ఈజీగా వచ్చేస్తున్నారు చర్చలోకి. సత్యం విషయంలో ఒప్పించబడకుండా, సువార్త విషయంలో ఒప్పించబడకుండా, క్రీస్తు ఎవరో సువార్త ఏంటో అంగీకరించకుండా కేవలం ఒక ఆరోగ్యం కోసమో దానికోసమో దేనికోసమో వచ్చేవాళ్ళు ఎక్కువ కాలం నిలబడతారా? అసలు రావాల్సిన అసలైన కారణం అదేనా? అది సువార్తీకరణ, అదే సువార్త. ఇంకొక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను, దీన్నే ఇంకా బాగా మనం అర్థం చేసుకోవడం కోసం. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడు అనుకుందాం. అంటే నిర్లక్ష్యం చేస్తే ఇంకొద్ది రోజుల్లో చనిపోతాడు అనమాట. అలాంటి ఒక ప్రాణాంతకమైన వ్యాధితో ఒక వ్యక్తి బాధపడుతున్నాడు. అయితే అతను కొన్ని మందులు వాడుతున్నాడు ఆల్రెడీ. అయితే ఆ వ్యాధి నయం అవ్వడానికి ఆ మందులు పనిచేయవు. అతను వేసుకుంటున్నాడు కొన్ని మందులు, కానీ అవి పనిచేయవు. పని చేయకపోవు అవి ఇంకా అతని వ్యాధిని ఇంకా ఎక్కువ చేస్తాయి అనమాట. అతని పరిస్థితిని ఇంకా పాడు చేసే విధంగా ఉంది. అలా వదిలేస్తే ఏమవుతుంది? చివరికి ఆ వ్యక్తి చనిపోతాడు. ఆ విషయం నాకు తెలుసు. అలాగే ఆ వ్యాధిని బాగు చేయగలిగే మందులు కూడా నా దగ్గర ఉన్నాయి. అతను వాడే మందులు పనిచేయవు, అది నాకు తెలుసు. దానికి పనిచేసే మందులు నా దగ్గర ఉన్నాయి, ఇవి పనిచేస్తాయనే సంగతి కూడా నాకు తెలుసు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏమని చెప్పాలి? సో మీకు అర్థమైంది ఇప్పటిదాకా నేను చెప్పిన విషయం. ఎందుకంటే వెంటనే ఏం చెప్తారంటే చాలా మంది, నేను ఇప్పటిదాకా చెప్పినంత వినకుండా అడిగితే ఏం చెప్తారు?
మందులు తీసుకెళ్ళి ఇవ్వాలి, ఇవి వాడు తగ్గుతాయని చెప్పాలంటారు. అప్పుడు ఆ వ్యక్తి ఏమడుగుతాడు, ఆల్రెడీ నేను మంచి మంచి డాక్టర్లు పెద్ద హాస్పిటల్లోనే చూపించుకొని నేను ఆల్రెడీ వాడుతున్నాను అంటాడు. అంటే ముందు అతను వాడుతున్న మందుల పైన అతనుకున్న కాన్ఫిడెన్స్ మనం ఏం చేయాలి, తొలగించాలి. అవి పని చేయమని అతను ఏం చేయాలి, ఒప్పించాలి. అలా మన వాదనతో అతన్ని ఆ విషయంలో ఒప్పించలేకపోతే నువ్వు ఇచ్చే మందులు అతను తీసుకుంటాడా? ఇదే సువార్త చేసేటప్పుడు మనం చేయాల్సిన పని. ఇది సువార్థీకరణ చేసేటప్పుడు నిజంగా మనం చేయాల్సిన పని. ఇది అపోస్తలుడైన పేతురే కొత్తగా కనిపెట్టాడా? అప్పటి వరకు ఎవరికి తెలియని విషయం, కొత్త విషయం పేతురే కనిపెట్టి చెప్తున్నాడా ఇక్కడ? లేదా ముందు నుంచే ఉందా అంటే ముందు నుంచే ఉంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను, వినండి. మీరు తీయక్కర్లేదు, జస్ట్ వినండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. ఏంటంట? వివాదము తీర్చుకుందాము రండి అని పిలిచి మనము వివాదము తీర్చుకుందాము. మీకు వివాదం ఉంటే, మీకు సమస్య ఉంటే, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మనం ఏం చేద్దాం, తీర్చుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం. రండి అని ఎవరు పిలుస్తున్నారు? దేవుడే పిలుస్తున్నాడు కదా. మాట్లాడి మనం ఆ వివాదాన్ని తీర్చుకుందాం అని ఆహ్వానిస్తున్నాడు దేవుడు. మీకు అభ్యంతరం ఉంటే, సమస్య ఉంటే, నీతో కూర్చొని మాట్లాడడానికి, చర్చించడానికి నాకు సమయం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పే దేవుడు కాడు మన దేవుడు కదా. తనతో వివాదం ఉన్న వారితో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు. మొదటి నుంచి దేవుడిలో ఈ వైఖరి మనకి కనబడుతుంది. ఉదాహరణకి యోబు విషయంలో కూడా ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకోండి. యోబుకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాటిని తన స్నేహితులతో కూడా పంచుకున్నాడు. తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి అనేక ప్రశ్నలు యోబు మనసులో ఉన్నాయి. అయితే యోబు గ్రంథం చివరి 4 అధ్యాయాలు చదివితే వాటిలో దేవుడు యోబుకు స్పందించడం ప్రారంభించినట్టు మనం చూస్తాం కదా. ఎలా స్పందించాడు? ఒక ఎడతెగని ప్రశ్నల వర్షాన్ని కురిపించాడు యోబు పైన. ఎట్లా స్పందించాడు? సమాధానం చెప్పడం ద్వారా స్పందించాడా? అతని మనసులో ఉన్న ప్రశ్నలు కూడా ఈయన ఏం చేస్తున్నాడు, తిరిగి ప్రశ్నలు వేస్తూ సమాధానం చెప్తున్నాడు. ఒక ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నాడు అనమాట అక్కడ. కాబట్టి ప్రశ్నకు సమాధానమే సమాధానం అయి ఉండాల్సిన అవసరం లేదు కదా. ప్రశ్న కూడా కొన్నిసార్లు సమాధానంగా ఉండొచ్చని ఎవరిని చూసి నేర్చుకోవచ్చు మనం? ఇక్కడ దేవుణ్ణే చూసి నేర్చుకోవచ్చు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున్న యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. 38వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్నా వీడెవడు? ప్రశ్న. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడున్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. ఇవన్నీ ప్రశ్నల సమాధానాల? ప్రశ్నల రూపంలో ఉన్న సమాధానాలు. ఈ సమాధానాలు చెప్పంగానే యోబుకు అర్థం అవ్వాల్సింది. అతని మనసులో ఉన్న ప్రశ్నలు, సంశయాలన్నీ తొలగిపోయి అతని మైండ్ అంతా సెటిల్ అయిందనమాట. తర్కబద్ధంగా చాలా ప్రశ్నలు యోబు ముందు ఉంచేసరికి యోబు మనసులో ఎలాంటి ప్రశ్న మిగలకుండా అన్నిటికీ సమాధానాలు దొరికాయి. అతని వివాదం అంతా తీరిపోయింది. చివరికి అతను తగ్గించుకొని మారు మనసు పొందిన దేవుని బిడ్డగా అవడం మనము చూస్తున్నాం. 40వ అధ్యాయం 4వ వచనం, చిత్తగించుము నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేది. ఇంకా మాట్లాడడానికి ఏమైనా ఉందా? ఇంకేం మిగలలేదు. నా నోటి మీద నా చేతిని, అంటే నోటి మీద వేలేసుకుంటాను, ఇంకా నేను సైలెంట్ అయిపోతాను. ఎందుకు? ఇంకేం మిగలలేదు అడగడానికి. నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయన ప్రశ్న వేస్తున్నప్పుడే నాకు సమాధానము దొరికేసింది. 42వ అధ్యాయం 1వ వచనం, అదే అధ్యాయం 5వ వచనం కూడా చదువుదాం. ఒకమారు మాట్లాడితే నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడితే నీకను పలుకను. 42వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడవడు, అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని. ఒప్పుకుంటున్నాడు? ఒప్పుకోవట్లేదా? అతను ఏ ఉద్దేశంతో ఎలా ప్రశ్నలు అడిగాడు, దానికి దేవుడు ఎలా సమాధానం చెప్పాడో అర్థమవుతుంది కదా ఈ మాటలు చదువుతుంటే. 6వ వచనం, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బుడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు చెప్పిన సమాధానాలు తన పశ్చాత్తాపాలను నడిపించాయా, లేక ప్రశ్నల రూపంలో చెప్పిన సమాధానాలు నడిపించాయా? సో ఇది దేవుడు మాట్లాడేటువంటి ఒక విధానం కదా. ఇంకో ఉదాహరణ చెప్తాను. అబ్రాహాము సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్ళబోతున్నాడు కదా. అబ్రహాం వెళ్తున్నాడు, దేవుడు వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? అబ్రహాం దగ్గర ఉన్నాడు.
కదా. అబ్రహాము దేవుడితో ఏం చేస్తున్నాడు? బేరం ఆడుతున్నాడు. ఎందుకంటే ఆ పట్టణంలో ఎవరున్నారు? లోతు అతని కుటుంబం నివసిస్తున్నాడు. ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా వదిలేస్తావు ప్రభువా? దేవుడు ఏమన్నాడు? వదిలేస్తాడు. మరి 50 మంది అయితే, 50 మందికి ఒక 5 తక్కువ అయితే, 40 మంది నీతిమంతులు ఉంటే, 30 ఉంటే, 20 ఉంటే, చివరికి 10 మంది ఉంటే, ఈ చర్చను గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 18:33 ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది కదా, దీని అంతటినీ దేవుడు ఏమన్నాడు చూడండి. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. ఏం చేస్తున్నాడంటే యెహోవా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అంతే. అబ్రహాం అడుగుతుంటే దేవుడు సమాధానం చెప్తున్నాడు. అంటే దేవుడు దీన్ని ఒక సంభాషణగానే పరిగణిస్తున్నాడు అనమాట. ఇది దేవునికి ఉన్నటువంటి మనసు, ఇది దేవునికి ఉన్నటువంటి మన దేవుడికి ఉన్నటువంటి మొదటి నుంచి కూడా మన దేవుడు తన ప్రజల మనసులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. ఇది పాత నిబంధన సంగతి. మరి యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య చేయడానికి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎట్లా పరిచర్య చేశాడు? కేవలం బోధిస్తూ వెళ్ళిపోయాడా? లేక ప్రశ్నలు అడిగే వారికి సమాధానం చెప్తూ వెళ్ళాడా? ప్రశ్నలు అడిగే వారికి సమాధానం చెప్తూ వెళ్ళాడు. కేవలం శిష్యులు అడిగితే చెప్పాడా, లేక శాస్త్రులు పరిచయలు అడిగితే కూడా చెప్పాడా? శాస్త్రులు పరిచయలు అడిగే ప్రశ్నలు కూడా ఆయన సమాధానము చెప్పాడు. వాళ్ళు మంచి ఉద్దేశంతో అడిగారా, చెడ్డ ఉద్దేశంతో అడిగారా? చెడ్డ ఉద్దేశంతో అడిగినా చెప్పాడా? నీ ఉద్దేశం సరిగా లేదు, నీలాంటి వాళ్ళకి నేను సమాధానం చెప్పను, కొండ అవతలకు కొండ అన్నాడు. కానీ ఈరోజు చాలా మంది అంటున్నారు కదా, సమాధానం చెప్పినా కూడా వాళ్ళు మారారు బ్రదర్. మారుతారు నీకెందుకు? కదా నీ పనా? నీ పని ఏంటి మరి చెప్పరాదా? యేసుప్రభుకి తెలియదు వాళ్ళ ఉద్దేశాలు చెడ్డగా ఉన్నాయని? యేసుప్రభుకి తెలియదు ఏదైనా ఉంటే అది ఇంకెవరికి తెలియదు అన్నట్టే. ఇక ఆయనకు తెలియదు ఏదైనా ఉంటుందా? సమాధానం చెప్పినా కూడా వారు మారడనే విషయం యేసుక్రీస్తు ప్రభుకి తెలుసా అంటే తెలుసు. ఆయన మనుషుల ఆంతర్యం ఎరిగిన వాడు అనే మాట బైబిల్ చెప్తుంది. అయినా కొందరు ఏమంటుంటారంటే వాళ్ళు సరైన ఉద్దేశంతో అడగరు కాబట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటుంటారు. కాదు, వాళ్ళు చెప్పినా మారండి కాబట్టి వాళ్ళతో డిస్కషన్ టైం వేస్ట్ అంటుంటారు. తప్పు. వాళ్ళు మారినా మారకపోయినా వాళ్ళ ఉద్దేశాలు సరైనవైనా కాకపోయినా యేసు ప్రతి ఒక్కరి విషయంలో ఏమున్నాయని చెప్తున్నాను. వాళ్ళు దేవుని గురించిన జ్ఞానంలో అడ్డగించే ఆటంకములు ఉన్నాయి మధ్యలో. ప్రతి మనిషి విషయంలోనూ ఇదే ఉంది. కాబట్టి మనం సమాధానం చెప్పడం ద్వారా ఏం చేయాలి? వాటిని కూల్చాలి. దాని విషయంలో మనకి ఎవరు మాదిరిగా ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే మాదిరిగా ఉన్నారు. ఆయన మాదిరినే మనం అనుసరించాలి. ఈ విషయంలో హేతు అడుగు ప్రతివానికి మనం సమాధానం చెప్పేవారిగా ఉండాలి. సమాధానం చెప్పడం మన బాధ్యత. అది ఇందాక నుంచి నా మనసులో కూడా ఇట్లా స్ట్రైక్ అవుతూ ఉంది. అది నేను మర్చిపోతానేమో అనుకుంటాను, చెప్పేస్తాను ఇప్పుడు. సమాధానం చెప్పాలి, కరెక్టే. ఇందాక ఆ సింహాన్ని కూడా విడిచిపెట్టాలని స్పర్జన్ చెప్పాడు అన్నాను కదా. స్పర్జన్ కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోకుండా ఆయన కూడా బ్యాలెన్స్డ్ ఇంకొక మాట చెప్పాడు. అయితే ఆ పని జ్ఞానయుక్తంగా చేయాలని. ఎక్కడ పడితే అప్పుడు ఎలా పడితే అలా దాన్ని విడిచిపెడితే అది ఏదో చేసేస్తుంది, ఏదో అయిపోతుంది అక్కడ కదా. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా దాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? ఏదో అయిపోతుంది. మనం అనుకున్నది కాకుండా, మనం కోరుకున్నది, మన ఏం జరగాలని మనం ఉద్దేశిస్తున్నాం అది కాకుండా ఇంకేదో అయిపోతుంది. కాబట్టి ఈ పని మనం చేయాలి. ఈ సమాధానం చెప్పడం, సత్యాన్ని ప్రకటించడంలో భాగంగా ఈ పని మనం చేయాలి కదా. దాన్ని ఎట్లా చేయాలి? జ్ఞానయుక్తంగా చెయ్యాలి. సమాధానం చెప్పడం మన బాధ్యత. ప్రతిఫలం ఇచ్చేవాడు, ఒప్పించేవాడు, మార్పు కలగజేయవాడు యెహోవాయే. అవతల వ్యక్తి మారడా అది మనకు అనవసరం. అది మన చేతుల్లో ఉన్న పని కాదు. మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మన పని ఏంటి? చెప్పడం మన పని. సమాధానం చెప్పడం మన పని. యేసుక్రీస్తు సమాధానం చెప్పిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఎలాగైనా యేసుక్రీస్తుని ఇరికించాలని కొందరు యేసుప్రభు వారికి ప్రశ్నలు అడుగుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం. యేసుప్రభు వారిలో ఈ మాదిరి మనకు కనిపిస్తుందని చూపించడం కోసం కొన్ని ఉదాహరణలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా, ఈయన కూడా ముందే ఏం చేస్తున్నాడు? బోధించకపోతే ప్రశ్నలు ఎందుకు వస్తాయి అసలు? సో ముందు ఈయన సత్యాన్ని ప్రకటించే పని చేస్తున్నాడని అర్థమవుతుంది కదా. తర్వాత ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన ఎదుగు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములు చేయించున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడుగగా, ప్రశ్న
కిందన వచనాల నుంచి అయితే ఆయన సమాధానం చెప్తున్నాడు. 22వ అధ్యాయం 17వ వచనం, నీకేమి తోచుచున్నది, కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా, మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి. దానికి యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారు? 18వ వచనం నుంచి సమాధానం చెప్తున్నారు. అదే 22వ అధ్యాయం 28వ వచనం, పునరుద్ధానమందు ఈ 7గురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును, ఆమె వీరందరికీ భార్యగా ఉండను కదా అని ఆయనను అడిగిరి. 36వ వచనం, బోధకుడు ఆ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుప్రభుని అడుగుతున్నారు. కంటిన్యూస్ ఒకదాని తర్వాత ఒకటి అడుగుతా ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? సమాధానం చెప్తూ ఉన్నాడు. యేసుప్రభు కూడా తిరిగి ప్రశ్నలు అడిగారు. ఎందుకు? అన్ని సమాధానాలకి సమాధానంగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రశ్నలు కూడా సమాధానాలుగా ఉండే అవకాశము ఉంది కాబట్టి ఆయన కూడా అడిగాడు. అదే 21వ అధ్యాయము 24, 25 వచనాల్లో వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. 23లో ఏమడిగారు? ఏ అధికారం వల్ల అని అడిగారు. 24, 25లో యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన నేను ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేస్తున్నారని మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుంచి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుంచి కలిగినదా అని వారిని అడిగారు. సో ఈయన కూడా సమాధానం చెప్పడంలో భాగంగా ఏం చేస్తున్నాడు? ప్రశ్న అడుగుతున్నాడు కదా. 42వ వచనం, 22వ అధ్యాయం 42వ వచనం, క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది అని ఎవరి కుమారుడని అడిగాను. 45వ వచనం, 22వ అధ్యాయం 45వ వచనం కూడా, దావీదు ఆయనను ప్రభు అని చెప్పినట్లా ఆయన ఎలాగో అతనికి కుమారుడని వారిని అడుగగా. సో ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. తిరిగి సమాధానంలో భాగంగా సమాధానాలు చెప్తూనే యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడు? తిరిగి ప్రశ్నలు అడుగుతూ సమాధానం చెప్తున్నాడు కదా. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక అద్భుతమైన మాట రాయబడింది 46వ వచనంలో, ఎవడును మారు మాట చెప్పలేక పోయెను, మరియు ఆ దినము నుండి ఎవరును ఆయన ఒక ప్రశ్నయు అడుగా. ఎందుకని? ఆయన బెదిరించాడు వాళ్ళని. ఇంకొకసారి ప్రశ్న అడిగారో ఆయన బెదిరించాడా? ఆయన జ్ఞానాన్ని ఎదిరించలేకపోయారు అని చెప్పబడింది కదా. ఈ యేసు ప్రభు మనందరికీ మాదిరిగా ఉండాలి. ఈ యేసు ప్రభు మనకు మాదిరిగా ఉండాలి. నిజంగా మనం దేవుని గురించిన జ్ఞానాన్ని, ఆ సత్యాన్ని, ఆ సువార్తను మనం ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి, హేతు అడిగే ప్రతి వానికి మనం సమాధానం చెప్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని ఒప్పించాలి సత్యం విషయంలో. వాళ్ళ మనసులో ఇక ప్రశ్నలు, సత్యాన్ని అంగీకరించలేకుండా అడ్డుపడే ప్రతి ఆటంకము నిర్మూలించబడే విధంగా మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి. కొంతమంది ఏమంటారంటే, ఆ యేసుప్రభు ఏం ప్రతిసారి సమాధానం చెప్పలేదు, పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు చాలా ప్రశ్నలు అడిగాడు, యేసుప్రభు మౌనంగా ఉన్నారు కదా అంటారు. ఒక విధంగా నాతో మాట్లాడవని అడుగుతారు కదా పిలాతు. కాబట్టి మాట్లాడకూడని సమయాలు కూడా ఉంటాయి. మనం ప్రతిసారి సమాధానం చెప్పాల్సిన లేదు అంటారు ఆ సందర్భాన్ని బట్టి. కానీ అక్కడ యేసుప్రభు ఎందుకు మాట్లాడటం లేదు? ప్రతిసారి మాట్లాడుతూ వచ్చారు కదా. ప్రతిసారి మాట్లాడే యేసుప్రభు ఈ సందర్భంలోనే ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే యెషయా 53:7 నెరవేరాల్సింది కాబట్టి, మెస్సియా గురించి చెప్పండి ఆ ప్రవచనం నెరవేరాలి కాబట్టి యేసుప్రభు వారు మౌనంగా ఉన్నారు. ఏంటి ఆ ప్రవచనం? అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఈ ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేరాలి కాబట్టి ఆయన ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. అయితే ఈ ఒక్క సందర్భం మినహా ప్రతి సందర్భంలో యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా సమాధానం చెప్పాడు. పిలాతు ముందు కూడా కొంతవరకే మౌనంగా ఉన్నాడు, మొత్తానికే మౌనంగా లేడు, కొంతవరకే మౌనంగా ఉన్నాడు. ఆ ప్రవచనం నెరవేరాలి కాబట్టి. తర్వాత మళ్ళీ కొంత ముందుకెళ్ళిన తర్వాత ఒక ప్రశ్నకైనా సమాధానం చెప్పినట్టుగానే మనకు కనబడుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ వచనం నుంచి ఉన్న మాటలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. నీవెక్కడి నుంచి వచ్చిందని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు. అంటే మొదట్లో ఉత్తరం ఇచ్చాడా? ఇవ్వలేదు, మౌనంగానే ఉన్నాడు. గనుక పిలాతు ఏమన్నాడు? నాతో మాట్లాడవా, అంటే నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదు, నీ విరవవా అని ఆయన నేను. అందుకు యేసు, ఇప్పుడు యేసు ప్రభు స్పందిస్తున్నారా లేదా? సో మొత్తానికే సైలెంట్ గా ఉన్నాడని చెప్పగలమా? చెప్పలేం. ఏమంటున్నాడు చూడండి, ఆయన ఏమన్నాడు? పైనుంచి నీకు ఇవ్వబడి ఉంటానే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కాలేదా నేను. సో పాత నిబంధనలో దేవునిలో కనిపించిన వైఖరే యేసుక్రీస్తు ప్రభువులో కూడా మనకి
కనిపిస్తుంది. ఇదే వైఖరి అపోస్తలులలో కూడా మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు పరిచయం ముగించిన తర్వాత అపోస్తలులను పంపిస్తున్నట్టు మనం చూస్తాం. అపోస్తలుల పరిచయ విధానాన్ని పరిశీలిస్తే అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ స్టెఫను గురించి, పరిచారకుల గురించి మనం పరిచారకుడైన స్టెఫను గురించి చదువుతున్నాం. అప్పుడు లిబర్తీనుల అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాండ్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో ఏం చేస్తున్నారు? తర్కించుచూ వచ్చిరి. ఆయా సమాజాల నుంచి కొందరు స్టెఫన్ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు? తర్కిస్తున్నారు. స్టెఫన్ ఏమంటున్నాడు? ఇట్లాంటి డిస్కషన్స్ అనేది నాకు టైం లేదు, అసలే కొత్తగా నాకు వేరే బాధ్యతలు అప్పచెప్పారు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, ఇప్పుడు నేను ఎవరిని పరిచారకుడిని, మీతో ఇవన్నీ కూర్చొని డిస్కస్ చేయడానికి నాకు టైం ఎక్కడుంది అని అంటున్నాడా? ఆ సందర్భంలో రాయమాటల మాటలు జాగ్రత్తగా గమనించండి. 10వ వచనం. మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు ఏం చేశారంట? ఏం చేయలేకపోయారట? ఎదిరింపలేకపోయారంట. ఆ రోజు స్టెఫన్లో ఉన్న అదే ఆత్మ మనలో కూడా ఉన్నాడా లేదా? లేక వేరే ఆత్మ అనుగ్రహించబడ్డాడు మనకి? అదే ఆత్మ మనకు కూడా అనుగ్రహించు. మరి మనం ఎందుకు అలా జ్ఞానయుక్తంగా మాట్లాడలేకపోతున్నాము? మనం ఎందుకు అలా పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి మళ్ళీ మనం సమర్పించుకోవట్లేదు? స్టెఫన్కి ఇచ్చిన అదే బాధ్యత కదా మనకు కూడా ఇవ్వబడింది. అపోస్తలుడైన పౌలు జీవితంలో నుంచి కూడా ఒక ఉదాహరణ తీసుకుంటే 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకున్న వారితోనూ ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? తర్కించుచూ వచ్చాను. దేని గురించి తర్కించాడు? పౌలు సువార్త గురించే. పౌలు సువార్త ప్రకటిస్తాడు, అందులో నుంచి వాళ్ళు ఏం చేస్తారు? ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు పౌలు జ్ఞానయుక్తంగా సత్యం విషయంలో వారిని ఒప్పించే పని చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు ఈ పని? కాదు 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 ఇంకొక విషయం కూడా చెప్పండి. సమాజ మందిరాలలో చేస్తున్నాడు కదా. సమాజ మందిరాల్లో అంటే యూదులతో భక్తిపరమైన వారితో ఇది కొంచెం పర్వాలేదు. ఎందుకంటే సమాజ మందిరాలకు వచ్చేవాళ్ళు కాస్త దైవ చింతన ఉంటుంది కాబట్టి, వాళ్ళకి దేవుడి గురించిన సంగతులన్నా సత్యానికి సంబంధించిన సంభాషణ వాళ్ళకి కొంచెం ఆసక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళతో తర్కించాడంటే ఓకే. కానీ పౌలు అక్కడ అందరితో రాకుండా ఇంకా సెకండ్ కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారంట. సంత వీధిలో తను కలుసుకునేవాడు. అంటే అతను వీధిలో నడుస్తున్నప్పుడు ఎవడైనా దొరికాడంటే ఇంకా వాడు అయిపోయాడు. వాడు అయితే ప్రశ్న అడగాలి, ప్రశ్నలు అయిపోతే పౌలు చెప్పేది ఒప్పుకోవాలి. పౌలు చెప్తున్న దానికి అయితే తిరిగి ప్రశ్న అడగాలి. ఎన్నైనా అడగచ్చు, ఎన్ని ప్రశ్నలైనా అడగచ్చు. పౌలు ఏం చేస్తాడు? వాటన్నిటికీ సమాధానం చెప్తాడు. అప్పుడు అతను ఏం చేయాల్సి వస్తుంది? ఒప్పుకోవాలి. లేదా ఏం చేయాలి? ప్రశ్న అడగాలి. ప్రశ్న ఉంటే ప్రశ్న అడగచ్చు, ప్రశ్న లేకపోతే ఒప్పుకోవాలి. ఎవరు వీళ్ళు? సంత వీధిలో ఎదురుపడిన వాళ్ళతో ఆయన ఏం చేస్తున్నాడంటే తర్కించుచు వచ్చాను. అసలు ఈ తర్కం అనే పదమే చాలా మంది క్రైస్తవులకు అది ఇష్టం ఉండదు. తర్కించవద్దు, తర్కమా, అది క్రైస్తవులకు సంబంధించిన పనే కాదండి. అసలు మనం అసలు అట్లాంటి పదాలే వాడకూడదు. తర్కం అంటే పోట్లాడడం, గొడవ పెట్టుకోవడం, ఒకరికొకరు దూషించుకోవడం, అరుచుకోవడం అనుకుంటారు చాలా మంది. కానీ అది కాదు. ఖచ్చితంగా పౌలు అయితే చేయలేదు కదా. గొడవ పడ్డమా, పోట్లాడమా, దూషించుకోవడం, ఒకరినొకరు అరుచుకోవడమా, అదేనా తర్కించడం అంటే? అస్సలు కాదు కదా. ఇంగ్లీష్లో ఒక మంచి మాట వాడారు. సో హీ వాజ్ రీజనింగ్ ఇన్ ద సినగాగ్. రీజనింగ్ అంటే లాజికల్ గా ఆలోచించడం అనమాట. ఆలోచింపజేసే విధంగా సంభాషించడం అన్నమాట. ఇది కేవలం మనుషులకు మాత్రమే దేవుడిచ్చిన ప్రత్యేకమైన సామర్థ్యం కదా. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనుషుల్ని చేశాడు. ఆయనలో ఉన్న ఒక లక్షణం మనలో కూడా ఉంది. ఏంటది? ఆయన పోలికలో చేయబడిన మనలో కూడా ఆయనలో ఉన్న ఒక లక్షణమే ఉంది. ఏంటది? లాజికల్ రీజనింగ్, తర్కము. ఒక మనిషిని జంతువుని వేరు చేసే ఒక విషయం ఏంటంటే ఏమైనా చెప్పమంటే ఇది చెప్పొచ్చు అనమాట. ఏంటది? తర్కించడం, లాజికల్ గా ఆలోచించడం. అవి ఆలోచించలేవు, జంతువులు ఆలోచించలేవు లాజికల్ గా. ఎందుకు దేవుడు మనకి సామర్థ్యం ఇచ్చాడు? ఎందుకంటే దాన్ని వాడి మనం దేవుణ్ణి తెలుసుకోవాలని, దానితో ఆయననే ప్రేమించి ఆరాధించి ప్రకటించాలని. మనకున్న సమస్తంతో మనం ఆయన్నే కదా ఆరాధించాలి. కాబట్టి మనకు ఆయన ఇచ్చిన ఈ తర్కమనే సామర్థ్యంతో కూడా మనం ఏం చేయాలి? ఆయన్నే ఆరాధించాలి, ఆయన్ని తెలుసుకోవాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన్ని ప్రకటించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36, 37 వచనాలు తీసి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36, 37 వచనాలు. 36వ వచనం. బోధకుడా,
ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. 37వ వచనం. అందుకు ఆయన ఏమన్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఫస్ట్ పూర్ణ హృదయం అని చెప్పారు కదా, మళ్ళీ తర్వాత పూర్ణ మనస్సు అని ఎందుకు అంటున్నాడు? ముందు పూర్ణ హృదయం అని చెప్పారు కదా, మళ్ళీ పూర్ణ మనస్సు అని ఎందుకు అంటున్నాడు? మనస్సు అన్న మాటకి ఇంగ్లీష్లో ఏమో తెలుసా? మైండ్. మైండ్ అంటే మన మైండ్కి ఇవ్వబడిన సామర్థ్యమే తర్కం. అంటే మన మైండ్తో, మన తర్కం ద్వారా కూడా మనం దేవుణ్ణి ప్రేమించాలి. అది దేవుని సేవ కోసం అంకితం చేయాల్సిన ఒక సామర్థ్యం. దేవుడు దానికోసమే ఆ సామర్థ్యాన్ని మనకి అనుగ్రహించాడు. అపోస్తలుడైన పౌలు దాన్ని సరిగ్గా వినియోగించాడా? మనందరికీ మాదిరికరంగా కూడా నిలబడ్డాడు కదా ఆ విషయంలో. తర్కం వద్దండి అని కొందరు అంటుంటారు. ఎందుకు వద్దండి అని మనం అడిగామనుకోండి, తర్కం మనం వాడకూడదని ఎందుకు అడిగాం? వాళ్ళు కారణాలు చెప్పాలి కదా ఎందుకో. సో కారణాలు చెప్పాలంటే ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు తర్కించాలి, ఆలోచించాలి కదా. సో తర్కం ఎందుకో చెప్పడానికి కూడా వాళ్ళు ఏం చేయాలి? ఏం వాడాలి? మళ్ళీ తర్కమే వాడాల్సి వస్తుంది. సో దాన్ని మనం తప్పించుకోగలమా? అసలు తర్కం నుంచి మనం తప్పించుకోలేని విధంగానే దేవుడు మనల్ని డిజైన్ చేశాడు. ఆర్ మైండ్స్ ఆర్ వైర్డ్. అసలు దాని డిజైన్ లోనే దేవుడు అలా మనల్ని రూపొందించాడు అనమాట. దాని నుంచి మనము తప్పించుకోలేము. అయితే దేవుడు దాన్ని ఇచ్చిన ఉద్దేశం ఏంటి అని అంటే, దాంతో ఆయన తెలుసుకోవాలి, దాంతో ఆయన ఆరాధించాలి, ఆ సామర్థ్యంతో ఆయనని ప్రకటించడం కొరకు, ఆయన సేవ చేయడం కొరకు, తద్వారా ఆయన్ని ప్రేమించడం కొరకు దాన్ని అంకితం చేయాలి, దాన్ని సమర్పించాలి. మనం ఎన్నో చేస్తాం, కానీ దీని విషయంలో మాత్రం తర్కం వద్దంటాం. ఈవెన్ బైబిల్ సండే వచ్చేటప్పుడు కూడా బోధకులు చాలాసార్లు చాలా మంది విశ్వాసం అలా తయారు చేశారు, విశ్వాసాలు అలాగే ఉన్నారు. ఏంటంటే వాళ్ళ మైండ్స్ ని వాళ్ళు ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తారు. అసలు పులిపెట్టి దగ్గర నుంచి ప్రకటించబడిన మాటల గురించి అసలు ఆలోచించరు. ఎందుకు ఆలోచించడం అనేది అసలు క్రైస్తవేతర పని. అది అసలు క్రైస్తవులకు సంబంధించి మనం చేయకూడదు ఆ పని. మనం అసలు ఆలోచించకూడదు, వివేచించకూడదు, ప్రశ్నించకూడదు. ఏం చేయాలి? మనం ఊరికే వినాలి. చెప్తుంటారు, అలా వింటూ ఉండాలి. అలా ఏం చెప్పినా వింటుండాలి. అలా కాదా నేటి సంఘంలోకి అనేక దుర్బోధలు ప్రవేశించింది. ఆలోచన, తర్కము అనే సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేయాలి? దేవుని తెలుసుకోవడానికి, ఆరాధించడానికి, ఆయన గురించి ప్రకటించడానికి, ఆయన సేవించడానికి, ప్రేమించడానికి దాన్ని వాడాలి. అపోస్తలుడైన పేతురు కూడా అదే విషయాన్ని చెప్తూ పేతురు రాసిన మొదటి పత్రిక 13:3-15 ఏమంటున్నాడు? మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో, భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండమని చెప్తున్నాడు. పాత నిబంధనలో దేవుడు తన ప్రజలతో అలాగే వ్యవహరించాడు. వివాదం తీర్చుకుందాము రండి అని ఆహ్వానిస్తూ ఉండే దేవుడిగా మనకు కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పరిచర్య చేసినప్పుడు కూడా వారు మారు మాట చెప్పలేకుండా, ఆయనని ఎదిరించలేకుండా వారు నోర్లు మోయించాడు. అలా అపాలజెటిక్స్ అనేది యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్య మాత్రమే కాదు, అపోస్తలులు కూడా చేసినట్టుగా మనం చూస్తూ వచ్చాం. ఇదే మాదిరి సంఘంలో ఉన్న మీ అందరూ కూడా అనుసరించాలని ఇప్పుడు పేతురు భక్తుడు మనకు కూడా చెప్తున్నాడు అనమాట. ఇదే బాధ్యత మీ అందరికీ కూడా అప్పగిస్తున్నాడు. పాత నిబంధనలో దేవుడు ఏదైతే చేశాడు, యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చేశాడు, అపోస్తలులుగా మేమే మాదిరిని అయితే మీ ముందు చూపించామో, మీకు కనపరిచామో, అదే పని మీరు కూడా చేయండి. మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో, భయంతో సమాధానం చెప్పుటకు మీరు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. ఇది నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిని అనుసరించి సువార్త ప్రకటించడం అంటే, అపోస్తలీయ సాంప్రదాయం ప్రకారం పరిచర్య చేయడం అంటే ఇదే. అసలు అపాలజెటిక్స్ లేకుండా, ఇప్పుడు చెప్పండి, అపాలజెటిక్స్ లేకుండా ఇవాంజలిజం చేయడం సాధ్యమా? నో అపాలజెటిక్స్, నో ఇవాంజలిజం. అపోలోగియా అనే ఈ పని మనం చేయకుండా స్వార్థీకరణ చేయడం, క్రీస్తుకు లోబడినట్లుగా కొందరిని వాడి చెరలో నుంచి ఈడ్చుకొని రావడం సాధ్యం కాదు. అపోస్తలుడు ఆదిమ సంఘం మొదలుకొని నేటి వరకు ఎవరు సువార్త ప్రకటించినా ఈ విధంగానే ప్రకటిస్తూ వచ్చారు. ఇక్కడ నేను దేవుని కోణాన్ని ఏమైనా విస్మరిస్తున్నానా? ఏం కాదు. నిజంగా సువార్త పరిచర్యలో విజయం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఒక వ్యక్తి అంతరంగంలో మారుమనసు అనుభవం పుట్టించేది ఎవరు? దేవుడే. ఒక వ్యక్తిని విశ్వాసగా మార్చేది దేవుడే. నా తర్కము, నా సామర్థ్యము, నా వాక్చాతుర్యం ఎంత మాత్రము కాదు. కానీ పరిశుద్ధాత్ముడు వీటన్నిటిని ఏం చేస్తాడు? సాధనాలుగా వాడుకుంటాడు. నన్ను కానీ, నేను ప్రకటించే సువార్తని కానీ, వీటన్నిటిని మాధ్యమాలుగా, ఉపకరణాలుగా దేవుడు ఏం చేస్తాడు? టూల్స్ గా వాడుకొని ఎవరు కార్యం చేస్తారు? దేవుడే, పరిశుద్ధాత్ముడే కార్యం చేస్తాడు. నా బాధ్యతగా నేను చేయాల్సింది నేను చేస్తున్నప్పుడు దాన్ని పరిశుద్ధాత్ముడు సాధనాలుగా వాడుకొని తన ఏర్పాట్లో ఉన్న వారి హృదయాల్లో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు.
కాబట్టి మనిషి వెళ్ళి సువార్త చెప్తే దాని సాధనంగా వాడి పరిశుద్ధాత్మ తన ఏర్పాట్లో ఉన్న వారి అంతరంగంలో కార్యం చేస్తున్నాడు. కాబట్టి ఆయన చేత వాడబడే యోగ్యమైన సాధనంగా నేను ఉండాలి అంటే ఏం చేయాలి? నేను నమ్మకంగా అపోలోగియా చేసే వ్యక్తిగా నేను ఉండాలి. ఇది మన బాధ్యతగా మనకు చెప్పబడింది. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. అయితే ఈ పనిని మనం సాత్వికంతో భయంతో చేయాలి అని కూడా చెప్పబడింది కదా. సాత్వికత లేదా సౌమ్యంగా ఎవరి పట్ల కనపరచాలి? ఈ సాత్వికత సౌమ్యత ప్రశ్న అడుగుతున్న వారి పట్ల కదా. నిజమే, ప్రేమపూర్వకంగా ప్రభువు కోసం వారిని గెలుచుకోవాలనే ఉద్దేశంతో మనం సమాధానం చెప్పాలి. కానీ దీన్ని ఆధారం చేసుకుని కొందరు ఏమంటారంటే వాదన గెలవడం ముఖ్యం కాదు బ్రదర్, వ్యక్తులను గెలవడం ముఖ్యం. ఏమిటట? ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు విన్ ద ఆర్గ్యుమెంట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు విన్ ద పర్సన్. విన్నారా వినలేదు మీరు ఈ మాట? వినే ఉంటారు ఎక్కడో చోట. కానీ వాస్తవం ఏంటి తెలుసా? ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ ది ఆర్గ్యుమెంట్ యూ ఆల్సో హ్యావ్ లాస్ట్ ద పర్సన్. నువ్వు వాదన గెలవలేకపోతే నువ్వు వ్యక్తిని కూడా గెలవలేవు. కాబట్టి ఎప్పుడు వాదనలో మీదే పై చేయి ఉండాలి. మీరు ఆ వాదనలో ఓడిపోతే మీరు ఆ వ్యక్తిని గెలుచుకోవడంలో కూడా విఫలమయ్యారని అర్థం. అతను అడుగుతున్న ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేదనే ఇంప్రెషన్ ఆ వాదన ఓడిపోవడం వల్ల అవతల వ్యక్తికి కలిగినప్పుడు అతను నువ్వు చెప్తున్న సువార్త ఎందుకు అంగీకరిస్తాడు? ఇంకా కాబట్టి వాదనలో ఎప్పుడు మనమే విజయం సాధించాలి, మనదే పై చేయి ఉండాలి. అలాగే భయంతో కూడా ఈ పని చేయమని చెప్తున్నాడు కదా. ఎవరికి భయపడాలి? ప్రశ్న అడిగే వ్యక్తిగా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడమని చెప్తున్నాడు. హేతువుడుకు ప్రతివానికి సమాధానం చెప్పే సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు కదా. అదే ఈ సందర్భంలో దేవుడి భయం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే చాలాసార్లు ఇతరులకు సమాధానం చెప్పే క్రమంలో, వాళ్ళని ఒప్పించే క్రమంలో మనం సత్యానికి వ్యతిరేకంగా రాజీ పడిపోయే అవకాశం లేకపోలేదు. అంటే మనం కూడా కొన్ని బైబిల్ ఇవ్వని వెసులుబాట్లు మనమే ఇచ్చేస్తుంటాం అనమాట. పలానా ఈ విషయాల్లో పర్వాలేదులే అన్నట్టుగా. లేదు లేదు లేదు, మీరు దేవునికి భయపడుతూ ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా దేవుని మాటల్ని ప్రకటించండి. అవతల వ్యక్తిని ప్రభు కోసం గెలుచుకోవడం, సత్యం విషయంలో ఒప్పించడం ప్రాముఖ్యమే, అవసరమే. కానీ సత్యంతో రాజీ పడే విధంగా మనం ఎప్పుడు ఆ పని చేయకూడదు. ఏదో ఒక విధంగా మనం వ్యక్తిని రాబట్టాలనేది మన ఉద్దేశం కాదు. అతన్ని సత్యం వైపుకి నడిపించాలనేది మన ఉద్దేశం అయి ఉండాలి. కాబట్టి సత్యం విషయంలో మనం రాజీ పడకుండా మనం ఆ పని చేయాలి అంటే దేవునికి మీరు భయపడండి అనే హెచ్చరిక పేతురు భక్తుడు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. మొత్తం 3 బాధ్యతలను మొదట్లో చెప్పాను కదా. మొదటిది సువార్త ప్రకటించడం, రెండవది హేతు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పడం, ఇక మూడవది అలా సమాధానం చెప్పడం కొరకు సిద్ధపడి ఉండడం. సమాధానం చెప్పడం కొరకు సిద్ధపడి ఉండడం, ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండండి. మనం ఈ వచనాన్ని ధ్యానించే క్రమంలో ఇది 3వ బాధ్యతగా మనం చూస్తున్నాం కదా. కానీ అసలు ఇది ఎప్పుడు చేయాలి? సిద్ధపడడం అనేది డిస్కషన్ సగంలోకి వచ్చాక ఆగాగు, నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఉన్నాయి కానీ కొంచెం ప్రిపరేషన్కి టైం కావాలి. సో ఇప్పుడు నేను వెళ్ళి ప్రిపేర్ అయ్యి వస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వమని అప్పుడు మధ్యలో అడగాల. లేకపోతే ఎవరైనా మనం ప్రకటిస్తుంటే ఎవరైనా వచ్చి ప్రశ్న అడుగుతారు కదా, ఆ ప్రశ్న అడిగే వ్యక్తి వచ్చి అడిగినప్పుడు అప్పుడు చూద్దాంలే అని వాడు వచ్చి అడిగేదాకా ఎదురు చూడాలా? నువ్వు అడిగితే నువ్వు చెప్తే వాడు అడుగుతాడు ఖచ్చితంగా. కాబట్టి ఆచరణలో ఇది మొదటి బాధ్యత అవుతుంది కదా. ఎందుకంటే స్వార్థ చెప్పాలన్నా మనం ముందుగా సిద్ధపడాలి, హేతు అడిగే ప్రతివానికి సమాధానం చెప్పాలన్నా మనం ముందుగా సిద్ధపడాలి. కాబట్టి ఆచరణలో సిద్ధపాటే మొదటి బాధ్యత. మనం ధ్యానించే క్రమంలో ఇది చివరిలో వచ్చింది. కానీ ఈరోజు ఈ మాటలన్నీ విన్న తర్వాత నేను వెళ్ళి సువార్త ప్రకటించేస్తాను అనే తీర్మానం మీరు తీసుకోవాలని నేను అనుకోవట్లేదు, మీరు తీసుకోండి. కానీ నేను దాని మీద ఎంఫసిస్ చేయాలనుకోవట్లేదు. హేతుబడిగా ప్రతి వారితో నేను వాదన పెట్టుకుంటాను, వాళ్ళతో కూర్చొని తర్కిస్తాను అనే తీర్మానం మీరు చేసుకోవాలని కూడా నేను ఆశించట్లేదు. ఆ తీర్మానాలు కూడా తప్పక చేయాలి. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చేయాల్సిన తీర్మానం ఏంటంటే, ఈ రోజు నుంచి నేను సిద్ధపడతాను, సువార్తను సరిగ్గా అర్థం చేసుకోవడానికి నేను ఇంకా ఎక్కువ ప్రయాసపడతాను, సువార్తను ఇతరులకు అర్థమయ్యే విధంగా ఎలా ప్రకటించాలో నేర్చుకోవడంపై ఈ రోజు నుంచి నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాను. ఈ రోజు నుంచి సువార్తకు వ్యతిరేకంగా ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం ఉందో తెలుసుకుంటాను. ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తే వారు సత్యం విషయంలో ఒప్పించబడతారనే కోణంలో నేను ఆలోచిస్తుంటాను.
ఆ విధంగా నేను సిద్ధపడతాను. అవన్నీ నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి శక్తివంతన లేకుండా ప్రయాసపడతాననే తీర్మానంతో మనందరం ఈ స్థలం నుంచి వెళ్ళాలి. సిద్ధపాటుతో మనం సువార్త పరిచర్య చేయాలి. దేవుడికి సంబంధించిన ఏ పరిచర్యైనా అలాగే చేయాలి కదా. ఇది కూడా యేసుక్రీస్తు ప్రభు మనకు స్వయంగా నేర్పించిన మాదిరే. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను పిలిచారు కదా మత్తయి సువార్త 4:14 ఏమని? ఆయన ఏమన్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానని వారితో చెప్పాను. మరుసటి రోజు వాళ్ళకి కరపత్రాలు ఇచ్చి వెళ్ళి పట్టుకున్నాను మనుషులు అని చెప్పాడా? మరుసటి రోజు కరపత్రాలు ఇచ్చి వెళ్ళండి, ఇంకా వెళ్ళి పట్టుకోండి మనుషులు అని చెప్పాడా? మొదట తనతో వ్యక్తిగత సహవాసంలో ఉండడానికి వారికి అవకాశం ఇచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్తే వాళ్ళని అక్కడికి తీసుకెళ్లాడు. వారితో కలిసి తిన్నాడు, కూర్చున్నాడు. ఆ క్రమంలో వారిని ఏం చేస్తున్నాడు? ఆయన తర్ఫీదు చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు, వీధిలో నడుస్తున్నప్పుడు, కొండ ప్రాంతాల్లో ఉన్నప్పుడు, ఆలయంలో కూర్చున్నప్పుడు, ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎక్కడున్నా సరే వాళ్ళతో ఆయన ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. వాళ్ళు అడిగేదానికి సమాధానాలు చెప్తున్నాడు. వాళ్ళని ట్రైన్ చేస్తున్నాడు. తర్వాత ఆయన వాళ్ళని పంపిస్తున్నప్పుడు ఎలా పంపించాడు? పరిశుద్ధాత్మ వరాలతో అద్భుతాలు చేసే సామర్థ్యంతో వాళ్ళని పంపించాడు. అయితే ఎటు అవన్నీ ఇచ్చే పంపిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి తర్ఫీదు అవసరం లేదని ప్రభు ఎప్పుడైనా అనుకున్నాడా? కార్యం చేసేది పరిశుద్ధాత్మే. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా సోమరులను తన పనిలో వాడుకో. నిజంగా ఎవరైతే ఈ తర్ఫీదు పొందుతారో, నిజంగా ఎవరైతే సిద్ధపడతారో, వాడబడే ఆ మనసు కలిగి ఎవరైతే దాని కొరకు ప్రయాసపడతారో అలాంటి వారిని పరిశుద్ధాత్ముడు వాడుకుంటాడు. అటువంటి వారు సిద్ధపడడం అనే క్రమశిక్షణ కలిగి ఉంటారు. దేవుని పరిశుద్ధ లేఖనాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి తమను తాము సమర్పించుకునే వారిగా ఉంటారు. దానికి బైబిల్ కాలేజీకి వెళ్ళనక్కర్లేదా? వెళ్తే మంచిదే, కానీ అది వెళ్ళకపోతే ఇంకా మనం చేయలేమని కాదు. ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న వనరులు ఉపయోగించుకొని ఆ పని మనం సమర్థవంతంగా చేయొచ్చు. ఈ రోజు చాలా మంది పాస్టర్స్, నేను కూడా ఒక పాస్టర్నే కదా, సో నేను వేరెవరినో అంటున్నాను అనుకోలేదు, మాలో కొందరి గురించే నేను మాట్లాడుతున్నాను. ఓకే, క్రమబద్ధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదు కాబట్టి సువార్త పరిచర్య సరిగ్గా చేయలేకపోతున్నారు. ఎవరైనా విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న అయ్యగారు నాకు పలానా విషయం అర్థం కావట్లేదండి, కాస్త నాకు దాని గురించి వివరించి చెప్పండి అని అడిగే పరిస్థితి ఉందా? అసలు నా దగ్గరికి ఎవరు రావట్లేదండి, ఎవరు అడగట్లేదండి అంటే నువ్వు చెప్పాల్సిన విధంగా చెప్పట్లేదని అర్థం. లేదా చెప్పే అవకాశం కల్పించట్లేదు, తద్వారా వాళ్ళు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి, దేవుని దగ్గరికి రావడానికి నువ్వే ఒక ఆటంకంగా తయారయ్యావని అర్థం. దేవుడు నేను పెట్టిందే, లేదా నన్ను పెట్టిందే ఆ పని కోసం అక్కడ, కానీ అదే జరగకుండా నేను ఒక అడ్డుబండగా ఉన్నానమాట అక్కడ. ఎందుకు? ఎవ్వరు ప్రశ్నలు అడగలేని విధంగా నేను తయారు చేశాను ఆ సమాజాన్ని. వాళ్ళు అసలు ఆలోచించరు, ఇంకా ప్రశ్నే రాదు. వచ్చినా నన్ను వచ్చి అడిగే ధైర్యం వాళ్ళు చేయరు. చేసినా నేను వారి నోరు ఎట్లా మూయించాలో నాకు బాగా తెలుసు. అలాంటి సమాజంలో ఉన్న దేవుని బిడ్డలు ఎదుగుతారా? దేవుని జ్ఞానం విషయంలో ఎదిగి దేవుని దగ్గరగా రాగలుగుతారా? ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా. అలా వాళ్ళు ఎదగలేకుండా ఒక నిలబడిన సేవకుడే అడ్డుబండగా ఉండడం అనేది. ఎక్కువ మాట్లాడితే అందులో అయ్యగారు చెప్పిన ప్రసంగంలో ఏదైనా విషయాన్ని గురించి ప్రశ్నిస్తే ఇంకా ఏమంటారు తెలుసా? ఎక్స్ట్రీమ్ లేదా నీకు దయ్యం పట్టిందని కూడా అంటారు. అందుకే ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. ఆ భ్రమపరచు ఆత్మ నిన్ను ఆవహించింది కాబట్టి ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటున్నావు అని చెప్పి పాపం వాళ్ళ నోర్లు మోయించే ప్రయత్నము చేస్తాడు. సిద్ధపాటు అనే మాటే ఇది కూడా ఇందాక తర్కం గురించి ఒక తప్పుడు అభిప్రాయం ఉన్నట్టుగానే సిద్ధపాటు అనే దాని గురించి అదొక తప్పు మాటలాగా చూస్తుంటారు అనమాట. చాలాసార్లు బాగా పేరు మోసిన ప్రసంగికులు కొందరిని అడిగారు అనుకోండి, అయ్యా మీరు ప్రసంగం కోసం ఎలా సిద్ధపడతారండి అని అడిగితే, అబ్బాయి సిద్ధపడటం అట్లాంటిది ఏముండదు కదా, నేను ఏం చేస్తుంటాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. అసలు వేరే వాళ్ళు రాసిన, మనుషులు రాసిన పుస్తకాలు ఏవి నేను ఏం చదవను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, వెళ్ళి నిలబడతాను. నిలబడితే ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడే నా ద్వారా మాట్లాడుతుంటాడు. తీరా అతను ఏం మాట్లాడుతున్నాడు చూసాం అనుకోండి, మొత్తం చెత్తే మాట్లాడుతుంటాడు అన్నమాట. ఎందుకు ఎవరికి పనికిరాని విషయాలన్నీ చెప్తా ఉంటాడు. మళ్ళీ పాంప్లెట్లో ఏమనేస్తారు, ముఖ్య ప్రసంగికుడు అంటే ఈయన చెప్పిన చెత్త విషయాలన్నిటికీ, పనికిమాలిన మాటలన్నిటికీ ఆయన్ని బాధ్యుని చేయడం కదా అది. ఈయన ఒళ్ళ దగ్గర పెట్టుకుని ముందు సిద్ధపడి రావచ్చు కదా. ఆ పని ఈయన చేయకుండా ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడు చెప్పి ఇతను ఇచ్చి వచ్చినట్టు మాట్లాడతాడు అనమాట. ఏది పడితే చెప్పుకుంటూ వెళ్తుంటాడు. ఇంకెవరు అడగడానికి లేదు. ఎందుకు? ముఖ్య ప్రసంగికులు ఎవరు? సో నువ్వు ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నిస్తున్నట్టు? యేసు ప్రభు శిష్యుల కంటే గొప్పవాడు అనమాట ఈ అయ్యగారు. యేసు ప్రభు తన శిష్యులకు తర్ఫీదు ఇచ్చి పంపించాడు. తర్ఫీదు అవసరం అని, వీళ్ళకి అవసరం లేదట, వీళ్ళు సిద్ధపడరట. దానికి వీళ్ళు వక్రీకరించి ఒక వాక్యభాగం మత్తయి సువార్త 10వ అధ్యాయం 19-20 వచనాలు తీసి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 19-20 వచనాలు.
ఏముంది అక్కడ? 10వ అధ్యాయం 19, 20 వచనం. 10వ వచనం, మీరు ఏమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు. చూసారా ఎవరంట మాట్లాడేది? కాబట్టి మీరందరూ ఏం చేయాలి? నోరు మూసుకొని వినాలంతే, ఆలోచించకూడదు కూడా. ఆలోచన కూడా ఆలోచించకూడదు, యాక్సెప్ట్ చేయాలంతే చెప్పింది. ఇంకా నోరు మూసుకొని వినాలి, అంగీకరించాలి. అదేనా ఈ వచనం నుంచి? అసలు సందర్భంలో చూస్తే అది ఏ సందర్భం? 17వ వచనం చూడండి. మనుషులను గురించి జాగ్రత్త పడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికి అన్యజనులకు సాక్ష్యార్థమైన నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు ఏమవుతారు? విచారణ కొరకు తేబడతారు. వారు మిమ్మల్ని అడిగినప్పుడు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుతూ మేము చెప్పుతున్నాం చింతింపబడి మీరు ఏమి చెప్పాలన్నది ఆ గడిలో మీకు అనుగ్రహించబడి మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడువారు మీరు కాదు. సో సందర్భం ఏంటి? వాళ్ళు హింసించబడుతున్నప్పుడు, అధికారుల ఎదుకు ఈడ్చుకొని తేబడినప్పుడు, అప్పుడు వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వారికి సహాయం చేసి ఆ మాటలు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. ఆదివారం పుల్పిట్ దగ్గర బోధకుడు నిలబడి ఏం చేయాలో అది చెప్తున్నాడు ఇక్కడ. అదేనా సందర్భం? ఇతరులకు బోధించడానికి వెళ్ళేటప్పుడు మీరు అస్సలు ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సిద్ధపడాల్సిన అవసరం లేదు అని ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఎక్కడా లేదు. అందుకు భిన్నంగా స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే తన శిష్యులకు ఏం చేస్తున్నాడు? తర్ఫీదు ఇచ్చి పంపిస్తున్నట్టుగా చూస్తున్నాం. సిద్ధపడు ఖచ్చితంగా అవసరం. సిద్ధపడటం లేదు, తర్ఫీదు తీసుకోవడం అనేది పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి బదులుగా చెప్పండి మాట కాదు. అది వేరు, ఇది వేరు. దానితో పాటు మనం చేయాల్సిన పని సిద్ధపడడం. ఈ సిద్ధపడడం, స్వార్థ ప్రకటించడం, హేతు అడిగే ప్రతివానికి సమాధానం చెప్పడం, ఇది చాలా పెద్ద బాధ్యత. చాలా సమర్పణతో క్రమశిక్షణతో మన జీవితం అంతా చేయాల్సిన పని. ఇలా చేయకపోతే యేసుక్రీస్తు నరకంలో పడేస్తాడా? ఇప్పుడు ఇదంతా చెప్పాను కదా, ఇదంతా చేయకపోతే యేసుక్రీస్తు నరకంలో పడేస్తాడా మనల్ని? చాలా మంది ప్రశ్నిస్తుంటారు, అది చేయకపోతే నరకంలో పడేస్తారు, ఇది చేయకపోతే ఇది నా రక్షణ పోతుందా ఇది చేయకపోతే? ఇట్లా ప్రశ్న చాలాసార్లు ప్రశ్నిస్తుంటారు. ప్రతిదాన్ని పరలోకంతో నరకంతో ముడిపెట్టి చూడడం అనేది దేవుని బిడ్డలలో ఉండాల్సిన వైఖరి కాదు. మనం ఎందుకు ఈ పని చేయాలి అని పేతురు భక్తుడు చెప్తున్నాడు, లేదా ఈ పని చేయడం ద్వారా మనం ఏం చేయాలని పేతురు చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలోనే చివరిలో ఉన్న ఒక మాట ఉంది, సిద్ధముగా ఉండి ఈ పనులని మనం చేయడం ద్వారా మనం ఏం చేయాలంట? మీలో ఉన్న నిరీక్షణ గురించి చేతి వరకు ప్రతి వారికి సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడం ద్వారా ఏం చేయాలంట? మనం మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎవరు ప్రతిష్ఠిస్తారు ఇట్లాగా? ఎవరు ప్రతిష్ఠిస్తారు ఇట్లా? విశ్వాసులు మాత్రమే ఆ పని చేస్తారు. అంటే విశ్వాసులు ఎందుకు చేస్తారు ఆ పని? దానికి ప్రేరణ ఏంటని ఇందాక చెప్పాను, ప్రేమ. సో వాళ్ళు ఇది ఎందుకు చేస్తారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల వాళ్ళకున్న కృతజ్ఞత, ప్రేమ, దానికి స్పందిస్తూ వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఆ నరకంలో పడేస్తాడని భయంతో కాదు. హేతువుడిగా ప్రతివానికి సమాధానం చెప్పడం అనేది బలవంతంగా ఎవరో ఒత్తిడి చేస్తే చేయించే పని కాదు. అది స్వభావ సిద్ధంగా జరిగేది. సహజంగానే ఒక విశ్వాస అలాగా స్పందిస్తాడు. సువార్త ప్రకటన అనేది విశ్వాస యొక్క స్వభావంగా మారిపోతుంది అని ఇందాక మనం చూసాం. అలాగే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును విమర్శిస్తున్నారు అనుకోండి, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిత్వం పైన, పరిశుద్ధత పైన, దైవత్వం పైన బురద చల్లుతున్నారు అనుకోండి, అబద్ధపు ఆరోపణలు చేస్తూ ఉంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అభ్యంతరాలు లేవనెత్తుతూ ఉంటే, నేను మౌనంగా ఉన్నానంటే యేసుక్రీస్తు ప్రభు పట్ల నాకు నిజంగా ప్రేమ ఉన్నట్లా? ఇలాంటి ఒక ప్రేమ గురించి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. శిలువ పైన ఇద్దరు దొంగలు యేసుప్రభు వారికి అటు ఇటు వేలాడుతున్నారు కదా. ముందు ఇద్దరు యేసుక్రీస్తును దూషించారని మత్తయి, మార్కు చెప్తారు. ఇద్దరు ముందు దూషించారు. కానీ అందులో ఒక వ్యక్తి, రెండవ వ్యక్తి, ఇద్దరు దొంగలే, ఇద్దరు నేరస్తులే, ఇద్దరు శిలువ పైన వేలాడుతున్నారు. కాసేపట్లో చనిపోబోతున్నారు. ఇద్దరు యేసు ప్రభువుని చూసారు, అక్కడ జరుగుతున్న మాటలని వింటున్నారు, చూస్తున్నారు. అంత భూకంపం వచ్చింది, ఆకాశం చీకటి అయిపోయింది, ఇదంతా చూస్తున్నారు. ఇద్దరు చూస్తున్నారు. కానీ అందులో ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు, ఒక వ్యక్తి నరకానికి వెళ్ళాడు. ఈ పరలోకానికి వెళ్ళిన వ్యక్తిలో ఏం జరిగిందంటారు? అతను మారు మనసు పొందాడు. మొదట అతను కూడా దూషించాడు, కానీ ఆ మారు మనసు పొందడానికి సూచన ఏంటంటే అతను దూషించడం మానేశాడు. అతను దూషించట్లేదు. ఇంకా దూషించడం మానేయడం మాత్రమే కాదు, మీరు చదివితే అవతల వ్యక్తి ఆ మొదటి నేరస్తుడు దూషిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు రాజు అయితే, క్రీస్తు అయితే నన్ను కూడా ఈ శిలువ నుంచి దించు అని ఇతను నిందిస్తూ ఉంటే, ఎగతాళి చేస్తూ ఉంటే, లేదు 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 అతను అడ్డుకొని ఏమంటున్నాడు? ఇది మనకి, ఈ శిక్ష మనకి తగినదే, ఇది న్యాయమే, మనం అనుభవించదగినవి, కానీ ఈయనంది ఏ దోషము అంటే అతను ఏం చేస్తున్నాడు? అడ్డుకుంటున్నాడు. అతనికి ఏం చెప్తున్నాడు? సత్యం చెప్తున్నాడు.
ఎవరి గురించి సత్యం చెప్తున్నాడు? క్రీస్తు గురించి సత్యం చెప్తున్నాడు. ఎంతసేపు అయింది మారు మనసు పొంది రక్షించబడి? కొన్ని క్షణాల క్రితం రక్షించబడిన ఆ వ్యక్తికే యేసుక్రీస్తు ప్రభువును ఒకడు దూషిస్తున్నప్పుడు దాన్ని వినలేకపోతున్నాడు, స్పందించకుండా ఉండలేకపోతున్నాడు, అడ్డుకుంటున్నాడు, క్రీస్తు గురించిన సత్యం ప్రకటిస్తున్నాడు. అంత రోషం అతనికే ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు కృపను రుచి చూస్తూ ఆయన దగ్గర నుంచి ఎన్నో ఆత్మీయ మేళ్లు పొందుకుంటున్న మనకి ఇంకెంత రోషం ఉండాలి? కానీ మనం దేనికి స్పందిస్తామో? మన ఇంట్లో వారిని ఎవరైనా అంటే మనం ఊరుకుంటామా? మనల్ని ఎవరైనా అంటే ఊరుకుంటామా? మన పేరు ప్రఖ్యాతులకు ఏమైనా భంగం వాటిల్తుంటే, ఎక్కడైనా మర్యాద మనకు తక్కువైతే ఊరుకుంటామా? మన డినామినేషన్ని, మన అయ్యగారిని, పాస్టర్ని ఎవరిని అంటే మనం ఊరుకుంటామా? మన ఫేవరెట్ హీరో అంటేనే ఎవరు ఊరుకోవట్లేదు ఈ రోజుల్లో. చొక్కాలు దించుకుంటున్నారు, చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ యేసు ప్రభుని ఎవరైనా అంటే మాత్రం అది దేవుడు చూసుకుంటాడు లేదు, అది మన పని కాదు, అది ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. వారి పాపాన్ని వాళ్ళు పోక మనం పోతామా? కానీ వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతే దేవుడు వాళ్ళతో ఎట్లా వ్యవహరిస్తున్నాడు అనే విషయం గురించి ఇప్పుడు ఇక్కడ ఎందుకు మధ్యలో డిస్కషన్? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మన బాధ్యత గురించి మాట్లాడుతున్నాం. దేవుడు వాళ్ళతో ఎలా వ్యవహరిస్తాడు అలా వ్యవహరిస్తాడు, దానికి సంబంధించిన విషయం. మన బాధ్యత ఏంటి? వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళని అడ్డగించాలి. వాళ్ళు నమ్ముతుంది సత్యం కాదని వాళ్ళకి చెప్పాలి, సత్యం ఏంటో వాళ్ళకి చెప్పాలి. ప్రభువును దూషిస్తున్నప్పుడు, వాళ్ళు బూతులు మాట్లాడుతున్నప్పుడు, నిన్న మొన్న ఒకడు యేసుక్రీస్తుని బిచ్చగాడు అన్నాడు కదా, ఆ మాట వింటున్నప్పుడు మనకి ఏమాత్రం బాధ, రోషము, కోపము ఇవేవి రావట్లేదు అనుకో, నిజంగా మనం యేసు ప్రభువుని ప్రేమిస్తున్నట్టేనా? అంటే కేవలం ఈ ఫీలింగ్స్ తోటే మనం సరిపెట్టేసుకున్నా సరే నిజంగా ప్రేమించినట్టే. నలుగురితోటి పోయి అరే యేసు ప్రభు గురించి ఏమన్నాడు చూసారా అని వాళ్ళ వరకు ఒక 4 మాటలు మన బాధను మన భావనలు వ్యక్తపరిచినంత మాత్రాన్ని కూడా ఆ పని అవ్వదు. నిజంగా వారిని ఏం చేయాలి? ఖండించాలి, గద్దించాలి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళు చెప్తుంది తప్పు అని అందరికీ తెలిసేలా ప్రకటించాలి. పౌలు చేయలేదా? పేతురు చేయలేదా? పేర్లు తీసుకొని మరీ చెప్పలేదా? పలానా వాళ్ళు అబద్ధ బోధకులు, వాళ్ళు మీ దగ్గరికి రానివ్వకండి, వాళ్ళు తోడేళ్ళు, జాగ్రత్త పడండి అని చెప్పలేదా? పేర్లతో సహా చెప్పారు. కానీ మనం ఏం చేస్తాం? అబ్బో మనం యేసు ప్రభు కంటే భక్తి పరులు కదా, అపోస్తలుల కంటే కూడా మరి పొరపాటును కూడా ఎవరి పేర్లు తీసుకోమన్నారు. ఎందుకు? క్రైస్తవులు తగాదాడుతున్నాడని ఎవరో అనుకుంటాడు. అసలు వాడు యేసు ప్రభువుని బిచ్చగాడనే వాడు క్రైస్తవుడు ఎందుకు అయ్యాడు? అసలు వాడు క్రైస్తవుల ముసుగులో వాడు అసత్యాన్ని ప్రకటిస్తున్నాడు, అనేకులు మోసం చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, వాడు అనేకుల నాశనానికి వాడు దారి నడిపిస్తున్నాడు. వాడు క్రైస్తవుడే కాడు. మరి వాడి పేరు తీసుకొని వాడిని ఎక్స్పోజ్ చేయడంలో తప్పేముంది? అసలు అది మన బాధ్యత, మనం చేయాలి కదా. ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించే బాధ్యత కాపరికి లేదా? లేదా తోటి విశ్వాసుల పట్ల మనకు ఆ బాధ్యత లేదా? వెళ్ళే దారిలో ప్రమాదం ఉందండి, అది మన తోటి వాడికి తెలియదు, చెప్పమా మనం? నా ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటున్నప్పుడు, నా పేరు ప్రఖ్యాతలకు ఏదైనా భంగం కలుగుతున్నప్పుడు, లేదా నన్ను ఎవరైనా, నా మర్యాదకి ఎక్కడైనా ఆటంకం కలుగుతున్నప్పుడు, అప్పుడు వచ్చేంత రోషంలో కనీసం కొంచెమైనా యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైనా దూషిస్తున్నప్పుడు నాకు రావట్లేదంటే ఖచ్చితంగా నిజంగా మనం మన ప్రభువుని ప్రేమిస్తున్నామా లేదా అనేది పరిశీలించుకోవాల్సిన విషయమే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం నేను చదువుతున్నాను చూడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారుడినైనా కుమార్తెనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. లూకా సువార్త 14:26 ఎవడైనా నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు. మనం మన ప్రభువును ఎంత ప్రేమిస్తున్నామో ఆ ప్రేమ చూసే వాళ్ళకి ఎట్లా కనిపించాలంటే అది మనం మన తల్లిదండ్రుల్ని, మన అక్క చెల్లెలని, మన సొంత ప్రాణాన్ని సహా మనం ద్వేషిస్తున్నామా అనేలాగా కనబడాలంట మన ప్రభు పట్ల మన ప్రేమ. నా తల్లిదండ్రులు దూషిస్తే నేను మాట్లాడతాను, నా ఇంటి మీదకి వస్తే నేను స్పందిస్తాను. కానీ యేసు ప్రభుని గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఆ ప్రార్థన చేద్దాం బ్రదర్, ఇంకా ఏం చేయగలుగుతాం మనం? ప్రార్థన చేయాలి, కానీ అందరితోనే సరిపెడతామా? నేను విశ్వాస గృహానికి చెందిన వాడినైతే, నిజంగా నేను యేసు ప్రభుని ప్రేమించేవాడినైతే, నిజంగా నా స్వకీయుల కంటే, నా ప్రాణం కంటే ఎక్కువగా నేను యేసు ప్రభుని ప్రేమించేవాడినైతే, నా సొంత కుటుంబస్తుల కోసం నేను ఏదైతే చేస్తానో అందులో కొంచెమైనా యేసు ప్రభు కోసం చేయనా? ఏమీ చేయకుండా అందరికంటే ఎక్కువగా నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నానంటే ఆ మాటలో నిజంగా అర్థం ఉందంటారా?
అలా ఎవరైనా చెప్పినా అందులో ఏమాత్రం నిజాయితీ లేదు. యేసుక్రీస్తుని యథార్థంగా ప్రేమించేవారు స్వభావ సిద్ధంగానే ఈ పని చేస్తారు. ఈ రోజున చాలా మంది యేసయ్యను ప్రేమిస్తున్నారు, కానీ కేవలం వారి పెదవులతోనే ప్రేమిస్తున్నారు కదా. ప్రతి ఆదివారం వస్తారు, చక్కగా పాటలు పాడతారు, ఎన్నో మాటలు, అబ్బో నీవుంటే నాకు చాలయ్యా, నీకు లేకుండా నేను ఉండలేనయ్యా. ఆయన కృప గురించి నిజంగా ఎన్ని పాటలు పాడతారు, ఎన్ని మాటలు మాట్లాడతామా? ఇదంతా ఏంటి? కేవలం పెదవులతో చేసే ఆరాధన. ఆయన ప్రేమించేవారు నిజంగా కేవలం పెదవులతోనే ఆరాధిస్తారా? యేసుప్రభువారు అన్నారు, నువ్వు నా కోసం చేయాల్సిన సేవ కూడా ఉంది బాబు. చాలా మంది నా సువార్తను అర్థం చేసుకోలేని విధంగా వారికి అభ్యంతరాలు ఉన్నాయి, వారి మనసులో చాలా ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆత్మల కోసం పరిచర్య చేయమని ఆ పనిని నీకు అప్పగిస్తున్నాను. ఆ పని ఏంటంటే నువ్వు సువార్త చెప్పు. వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, నువ్వు వాటికి సమాధానం చెప్పు. ఆ పని చేయడానికి నువ్వు ఈ రోజు నుంచే సిద్ధపడు, సమర్పించుకో. అది ఆ పని నేను నీకు అప్పగిస్తున్నాను అంటే మనం ఏం చేస్తాము? మళ్ళీ ఇంటికి వెళ్తాం, వచ్చే ఆదివారం వస్తాం, మళ్ళీ పాటలు పాడతాం, మళ్ళీ వెళ్తాం, అంతే. ఇంకా అంతకు మించి ఏం చేయము. ఇంకా నోటితో ప్రేమ మాటలు చెప్పడం, నోటితో ఆరాధించడం, పెదవులతోనే దేవుని ఘనపరచడం క్రైస్తవులకు అలవాటైపోయిన విషయం అనమాట. కానీ నిజంగా యేసుక్రీస్తు చెప్పిన ప్రతి పని మాత్రం చేయట్లేదు. అది నిజంగా క్రీస్తును ప్రేమించడం అనిపించుకోదు. నిజంగా క్రీస్తును ప్రేమించేవారు రోషంగా ఆయన కోసం నిలబడతారు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా అభ్యంతరాలు లేవనుంటే వారికి సమాధానం చెప్పేవారుగా ఉంటారు. ఆయన దైవత్వం, త్రిత్వ సిద్ధాంతం, ఆయన త్రిత్వమై ఉన్నాడు అన్న సత్యం, బైబిల్ ప్రామాణికత, వీటన్నిటికి వ్యతిరేకంగా నాస్తికులు, బైబిల్ విమర్శకులు లేవనైతే వాటికి సమాధానాలు చెప్పేవారిగా ఉంటారు. మనం మౌనం వహిస్తున్నామంటే, ఏమాత్రం కదల్చబడట్లేదంటే మనం యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నామని చెప్పుకోవడము ఒక అబద్ధమే అవుతుంది. తెలుగులో ఇప్పటి వరకు బైబిల్కి వ్యతిరేకంగా 200 పుస్తకాలు రాయబడ్డాయి. తెలుగులో రాయబడ్డా అంటే ఊరికే రాసి లోపల పెట్టుకుంటే మనకెట్లా తెలుస్తుంది? అవి బయటకు వచ్చాయి కాబట్టి తెలిసింది. అంటే అవి ప్రచారంలో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా విషయం ఏంటంటే, ఈ రోజుల్లో ఈ మధ్య బైబిల్ పైన మొత్తం చెడ్డ అభిప్రాయం కలిగేలాగా బైబిల్లో నుంచి కొన్ని వచనాలను సందర్భ రహితంగా అందులో నుంచి తీసుకొని ఆ వచనాలన్నీ కోట్ చేసి, ఇదిగో ఇట్లాంటిది బైబిల్, ఇదిగో ఇట్లాంటి వాడు బైబిల్ దేవుడు అని ఒక చిన్న కరపత్రం లాగా ముద్రించి పంచుతున్నారు. ఇప్పుడు వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మనము నమ్మకంగా మన చుట్టూ ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించాలి. సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో మనకు తెలియాలి. ఎక్కువ దుష్ప్రచారం అక్కడే జరుగుతుంది. సో అక్కడ ఇలాంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ఇలాంటి ఆటంకాలు, అభ్యంతరాలను తొలగించే విధంగా, నిర్మూలించే విధంగా, ప్రజలకు అవగాహన కలిగించే విధంగా, దేవుని జ్ఞానాన్ని వాళ్ళు అంగీకరించగలిగే విధంగా దీనికోసం మనం దేన్ని వాడుకోవాలి? సోషల్ మీడియాని కూడా వాడుకోవాలి. అబద్ధానికి వాళ్ళు ఎంత వాడుతున్నారో సత్యానికి మనం అంతకంటే ఎక్కువ వాడాలి. పుస్తకాలు రాసే తలాంతులు ఎవరికైనా పుస్తకాలు కూడా రాయాలి. ఇప్పటిదాకా ఈ 200 బుక్స్కి నాకు తెలిసి ఒక 10 బుక్స్ ఉన్నాయేమో మహా ఉంటే, అంతే. అలాంటి ఒక పుస్తకము, ఒకటి కాదు 2 పుస్తకాలు ఈ విషయంలో సమాధానాలు ఎలా చెప్పాలి అని నేర్పించడం కోసము సమాధానాలు చెప్తూ రాయబడినటువంటి ఒక 2 పుస్తకాలు మన స్టాల్లో ఉన్నాయి. మీరు కావాలంటే దర్శించి స్టాల్ని విజిట్ చేసిన తర్వాత చూసి మీరు కొనుక్కోవచ్చు. కానీ ఈ 3 బాధ్యతలు ప్రాథమికంగా, సారీ నేను ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. ఈ 3 బాధ్యతలు ప్రధానంగా పేతురు భక్తుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే ఒకసారి చెప్తారా? మొదటి బాధ్యత సువార్త ప్రకటించడం, రెండవదిగా హేతు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పడం, మూడవదిగా ఆ 2 పనులు చేయడం కొరకు మనము సిద్ధపడే వారంగా ఉండాలి. అలా సిద్ధపడుతూ మన దేవుని కొరకు నమ్మకంగా, రోషంగా ఈ జీవితాంతం వరకు మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆయన ప్రేమించగలిగే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.